अथ मंत्रपाठः। नमस्ते महोदय। सहनावतु सहनौ भुनक्तु सह वीर्यं करवावहै तेजस्विनावधीतमस्तु मा विद्विषावहै। ओम शांति शांति शांति। सर्वेभ्यो नमः। अंदरिकी नमस्कारम अंडी। మనము న్యాయ దర్శనంలో 1వ అధ్యాయము 1వ ఆహ్నికం చెప్పుకుంటున్నాము. అందులో నిన్న మనము 20 సూత్రాల వరకు చూశాము. నిన్న మనం ఏం చెప్పుకున్నామంటే ప్రమేయాల గురించి చెప్పుకుంటున్నాము. మనకు మొత్తం 16 పదార్థాలు ఉన్నాయి. ఆ 16 పదార్థాలను యథార్థంగా తెలుసుకున్నప్పుడు, తత్వజ్ఞానం కలిగినప్పుడు మోక్ష ప్రాప్తి కలుగుతుందని చెప్పుకున్నాము. అందులో మొట్టమొదటి పదార్థం వచ్చేసి ప్రమాణం అని చెప్పుకున్నాము. ఆ ప్రమాణం ఏమిటంటే, ముందుగా అవి ప్రమాణాలు విభాగం చేసుకున్న ప్రమాణాలు 4 రకాలు. ప్రత్యక్ష, అనుమాన, ఉపమాన, శబ్దాహ ప్రమాణాని అని చెప్పి, అందులో ప్రత్యక్షం అంటే ఏమిటి అంటే, మళ్ళీ ఇంద్రియాలకు సన్నికర్షోత్పన్నం జ్ఞానం, అవ్యపదేశ్యం, అవ్యభిచారి వ్యవసాయాత్మకం ప్రత్యక్షం అని చెప్పి పరిభాష చెప్పుకున్నాము. అలాగే మరి అనుమానం అంటే ఏమిటి అన్నప్పుడు, అథ తత్పూర్వకం త్రివిధం అనుమానం. అది తత్పూర్వకం, ప్రత్యక్ష పూర్వకం 3 రకాల అనుమానం ఉంటుంది. ఏమిటంటే పూర్వవత్ శేషవత్ సామాన్యతో దృష్టం చ అని చెప్పి అనుమానానికి లక్షణం చెప్పుకున్నాము. మరి ఉపమానం అంటే ఏమిటి, ఉపమాన ప్రమాణం అంటే ఏమిటి అన్నప్పుడు, ప్రసిద్ధ సాధర్మ్యాత్ సాధ్య సాధనం ఉపమానం అని చెప్పుకున్నాం. ప్రసిద్ధమైన సాధర్మ్యం చేత, అంటే సమానమైన ధర్మం చేత అయితే ఉందో, సాధ్యానికి సాధ్యం అంటే లక్ష్యానికి సాధనగుణమైనటువంటి పదార్థం ఏదైతే ఉందో దాన్ని ఉపమాన ప్రమాణకి చెప్పుకున్నాం. కాబట్టి ప్రసిద్ధ సాధర్మ్యాత్ సాధ్య సాధనం ఉపమానం అని చెప్పుకున్నాం. మరి శబ్ద ప్రమాణం అంటే ఏమిటంటే ఆప్తోపదేశ శబ్ద. ఈ ఆప్తోపదేశ శబ్దం అని చెప్పుకున్న ఆప్తోపదేశ యొక్క ఉపదేశమే శబ్ద ప్రమాణం. అవి 2 రకాలు. సాద్వివిధో దృష్ట అదృష్టార్థత్వాత్. అది 2 రకాలు. ఏంటంటే ఒకటి ఈ జన్మలో మనకు శబ్ద ప్రమాణం కొన్ని మనం సిద్ధింపజేసుకోవచ్చు, అవి ప్రత్యక్షంగా చూడగలుగుతాం. కొన్ని అదృష్టార్థ, శబ్ద ప్రమాణాలు చెప్పినవి ఈ జన్మలో కలగు, వచ్చే జన్మలో దాన్ని ప్రత్యక్షంగా అనుభూతిని పొందగలుగుతాము. కాబట్టి 2 రకాల ఆప్తోపదేశం ఉంటుంది. అది ఈ జన్మలో చూసేటివి, వచ్చే జన్మలో మనం చూసేటివి, అనుభవించేటివి ఉంటాయన్నమాట, సుఖ దుఃఖాలు ఏవైనా కానీ. కాబట్టి ఆ ఆప్తోపదేశం కూడా 2 రకాలు అని చెప్పాం. శబ్ద ప్రమాణం అది దృష్టార్థము అదృష్టార్థత్వాన్ని చూపిస్తాయి. ఈ రకంగా ప్రమాణాలు 4 రకాలు. అవి వాటి యొక్క ప్రత్యక్షం అంటే ఏమిటి, అనుమానం అంటే ఏమిటి, ఉపమానం అంటే ఏమిటి, శబ్ద ప్రమాణం అంటే లక్షణం చెప్పుకున్న తర్వాత 2వ పదార్థం, 16 పదార్థాల్లో మన 2వ పదార్థం వచ్చేసి ప్రమేయము. ఆ ప్రమేయం అంటే ఏమిటంటే, దానికి మనం దాంట్లో 12 రకాలు చెప్పాము. ముందు విభాగం చేసాం. ఆ ప్రమేయం అంటే ప్రమేయాలు కూడా 2 రకాలు. ప్రమేయం అంటే 2వ పదార్థం, అవి కూడా 2 రకాలు. ఏంటివి ఆ 12 అంటే, 12 ఆత్మ, శరీర, ఇంద్రియ, అర్థ, బుద్ధి, మనః, ప్రవృత్తి, దోష, ప్రేత్యాభావ, ఫల, దుఃఖ, అపవర్గాస్తు ప్రమేయం. ఇక్కడ ఆత్మ ఒకటి, శరీరము, ఇంద్రియము, అర్థము, బుద్ధి, మనస్సు, ప్రవృత్తి, దోషము, ప్రేత్యాభావము, ఫలము, దుఃఖము, అపవర్గాస్తు ప్రమేయం. ఇవి మొత్తం 12 ఉన్నాయి ప్రమేయాలు. ఇవి తెలుసుకోవాల్సినవి. ఎలా తెలుసుకుంటాం? ప్రమాణాల ద్వారా ఈ ప్రమేయ పదార్థాలను తెలుసుకుంటాం అనమాట. సో అందులో ఒక్కోటి ఆత్మ అంటే ఏమిటి, శరీరం అంటే ఏమిటి, ఇంద్రియాలు అంటే ఏమిటి, వాటి యొక్క లక్షణాలు మనం చెప్పుకుంటూ వెళ్తున్నాం. ఇప్పుడు అందులో ఆత్మ అంటే ఏమిటంటే, దానికి లక్షణం ఏం చెప్పుకున్నామంటే ఇచ్ఛ, ద్వేష, ప్రయత్న,
సుఖ దుఃఖ జ్ఞానాన్ని ఆత్మనో లింగం. ఎక్కడైతే ఇచ్ఛా, ద్వేషము, ప్రయత్నము, సుఖము, దుఃఖము, జ్ఞానం ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఇవన్నీ ఆత్మ యొక్క లక్షణాలు. ఇవి ఎక్కడైతే ఉంటే అక్కడ ఆత్మ ఉంటుంది చెప్పి తెలుసుకోవాలి అని చెప్పి దీనికి ఒక లక్ష్యం చెప్పుకున్నాం. అలాగే మరి శరీరం అంటే ఏమిటి అంటే చేష్ట ఇంద్రియ అర్థాశ్రయ శరీరం. అంటే చేష్ట ఒక ప్రవృత్తి, ఒక కర్మ చేయడానికి ఆశ్రయం ఏంటి? శరీరము. ఇంద్రియాలు ఉంటాయి, ఆశ్రయం ఏంటి? శరీరము. అర్థం అంటే విషయాలు, శబ్దస్పర్శ రూపరసంగా ఉంటాయి, ఆశ్రయం ఏంటి? శరీరము. కాబట్టి చేష్టకి ఆశ్రయము, ఇంద్రియాలకి ఆశ్రయము, అర్థాలకు ఆశ్రయం అంటే విషయాలకు ఆశ్రయం ఏదైతే ఉందో దాన్ని శరీరం అంటామని చెప్పి దీనికి లక్ష్యం చెప్పుకున్నాం. చేష్టేంద్రియార్థాశ్రయ శరీరం. చేష్ట ఇంద్రియ అర్థాశ్రయ శరీరం అని చెప్పి దానికి లక్ష్యం చెప్పుకున్నాం. మరి శరీరం ఉంది, ఆ శరీరం మాత్రం ఎలా అనుభవిస్తామంటే ఆ సాధనాలు ఏంటివి అంటే భోగ సాధనాలు ఏంటివి, భోగాన్ని అనుభవించడానికి సాధనాలు ఏంటివి అన్నప్పుడు దానికి గ్రాణ, రసన, చక్షుస్త్వక్, శ్రోత్రాని, ఇంద్రియాని, ఇవి 5 ఇంద్రియాలు. గ్రాణేంద్రియము, రసనేంద్రియము, చక్షుష్-ఇంద్రియము, త్వగింద్రియము, శ్రోత్రము, ఇవేంటివి? శ్రోత్రాని, ఇంద్రియాని, ఈ 5 ఇంద్రియాలు. ఇవి ఎలా ఉత్పన్నమయ్యాయి, ఎక్కడి నుంచి వచ్చాయంటే భూతేభ్య, పంచభూతాలు ఉత్పన్నమయ్యాయి అని చెప్పి చెప్పుకున్నాము. అందులో భోగ సాధనాలు ఏంటివంటే ఇవి చెప్పుకున్నాం. ఇంద్రియాలు ఏంటివి? మనకు ఆత్మ, ఆత్మ అంటే చెప్పుకున్నాం 12 ప్రమాణాల్లో ఒకటోది. శరీరం అంటే చెప్పుకున్నాం చేష్ట ఇంద్రియార్థాశ్రయ శరీరం అని చెప్పి. మరి ఆత్మ, శరీరంతో ఇంద్రియం ఉంది. ఇంద్రియాలు ఏంటివి? ఇంద్రియాలు అంటే భోగ సాధనాలు. ఏంటివి అవి అంటే గ్రాణేంద్రియము, రసనేంద్రియము, చక్షుంద్రియము, త్వగింద్రియము, శ్రోత్రేంద్రియము, వీటిని ఇంద్రియాలు అంటాము. ఇవి ఎక్కడి నుంచి ఉత్పన్నమయ్యాయి అంటే భూతేభ్య, భూతాల నుంచి ఉత్పన్నమయ్యాయి, పంచభూతాల నుంచి ఉత్పన్నమయ్యాయి అని అంతవరకు సామాన్య సంఖ్య చెప్పాం. మరి ఏ భూతం చేత ఏ ఇంద్రియం ఏర్పడింది ఎలా తెలుస్తుంది అన్నప్పుడు దాని పక్కది రెండవది మనకు పక్కనిచ్చే కానీ పునః ఇంద్రియ కారణం. ఈ ఇంద్రియాలకు కారణం ఏంటి? ఇంద్రియాలు భూతాల నుంచి ఉత్పన్నమైందని చెప్తున్నావు కదా, ఆ ఏ ఇంద్రియం ఏ భూతం చేత ఉత్పన్నమైంది? అగ్ని చేత ఉత్పన్నమైంది, వాయు చేత ఏ ఇంద్రియం ఉత్పన్నమైంది, అలాగే శబ్దం చేత, ఆకాశం చేత ఏ ఇంద్రియం ఉత్పన్నమైంది? నువ్వు ఇంద్రియాల చేత ఏ ఇంద్రియాలు ఏ భూతం చేత ఉత్పన్నమయ్యాయి అన్నప్పుడు దానికి కారణం చెప్పినాం. కానీ పునః ఇంద్రియ కారణం, ఇంద్రియాల కారణం ఏంటంటే పృథివ్యాపస్తేజో వాయు రాకాశమితి భూతాని. పృథివ్యాపస్, పృథివీ ఆపహ తేజో, దీని సంధి వల్ల పృథివ్యాపస్తేజో వాయు రాకాశమితి భూతాని. పృథివీ మహాభూతం చేత గ్రాణేంద్రియము, జల మహాభూతం చేత రసనేంద్రియము, తేజో మహాభూతం చేత చక్షు ఇంద్రియము, వాయు మహాభూతం చేత త్వగింద్రియము, అలాగే ఆకాశ మహాభూతం చేత శ్రోత్రేంద్రియము, ఇవి ఉత్పన్నమయ్యాయి భూతాని అని చెప్పి చెప్పుకున్నాం. ఇవన్నీ భూతాలు, పంచభూతాలు. ఇమేతు ఖలు, ఈ భూతాలకు ఇమేతు ఖలు గంధ రస రూప స్పర్శ శబ్దాహ పృథివ్యాది గుణాహ. ఈ భూతాలు ఏవైతే చెప్పుకున్నప్పుడు ఇమే పృథివ్యాపస్ తేజో వాయు ఆకాశం, ఈ పంచభూతాలకు గంధము, రసము, రూపము, స్పర్శము, శబ్దము, ఇవి గుణాలు. ఈ పృథివీలో ఏ గుణం ఉందంటే గంధ గుణం ఉంది, జలంలో ఏ గుణం ఉందంటే రసగుణం ఉంది, అలాగే అగ్ని అంటే తేజస్సులో ఏ గుణం ఉందంటే రూపగుణం ఉంది, వాయువులో ఏ గుణం ఉంది? స్పర్శ గుణం ఉంది, అలాగే ఆకాశంలో ఏ గుణం ఉంది? శబ్ద గుణం ఉంది. ఇవి ఇమేతు ఖలు పృథివ్యాది గుణాహ. ఇవన్నీ గంధ రస రూప స్పర్శ శబ్దాలు పృథివ్యాది గుణాలు. అలాగే తదర్థాహ, ఇవి వాటికి విషయాలు కూడా. తదర్థాహ అంటే ఇంద్రియాణం యథాక్రమార్థ విషయాహ, ఇంద్రియాలకు విషయాలు కూడా. ఈ విధంగా పంచభూతాలకు ఇవి గుణాలు, అలాగే ఇంద్రియాలకు కూడా ఇవి విషయాలు. ఇంద్రియాలు గంధాన్ని గ్రహిస్తాయి, రసాన్ని గ్రహిస్తాయి, రూపాన్ని చూస్తుంటాయి, స్పర్శ యొక్క అనుభూతిని పొందుతూ ఉంటాయి, శబ్దం యొక్క అనుభూతిని వింటూ ఉంటాయి. అవన్నీ కూడా ఇంద్రియాల యొక్క విషయాలు అన్నమాట. వీటి ద్వారానే సుఖ దుఃఖానుభూతి అనేది మనకు కలుగుతూ ఉంటుంది. కాబట్టి ఈ పృథివ్యాది గుణాలతో పాటు ఇంద్రియం యొక్క అర్థాలు కూడా అంటే విషయాలు కూడా అని చెప్పి మనం చెప్పుకున్నాము. సరే, ఆత్మ, శరీరము, ఇంద్రియము చెప్పిన తర్వాత మళ్ళీ క్రమప్రాప్తమైన ప్రమేయం ఏంటి? బుద్ధి. బుద్ధి అంటే ఏమిటి? బుద్ధి అంటే ఏం లేదు, బుద్ధి అన్న ఉపలబ్ధి అన్న జ్ఞానం అన్న అనర్థాంతం, ఇవన్నీ వేరు వేరేం కాదు. బుద్ధి అంటే జ్ఞానమే, ఉపలబ్ధి జ్ఞానమే, అలాగే జ్ఞానం అనే జ్ఞానం, ఇవన్నీ కూడా పర్యావాచ శబ్దాలు. బుద్ధి అంటే భోగో బుద్ధి అని చెప్పుకున్నాం. అంటే భోగం అంటే అనుభూతి యొక్క సుఖ దుఃఖానుభూతి యొక్క భోగం ఎక్కడ నుంచి బుద్ధిలో అంతర్గతం అవుతున్నాం అంట. అంటే సుఖ దుఃఖానుభూతి బుద్ధి ద్వారా మనం తెలుసుకుంటాం.
కాబట్టి బుద్ధి ఉపలబ్ధి జ్ఞానం ఇది అనర్థాంతరం. బుద్ధి ఉపలబ్ధి జ్ఞానం ఇత్యనర్థాంతరం. ఈ మూడు కూడా అర్థాంతరం కాదు, వేరే అర్థం కాదు, ఒకే అర్థం అని చెప్పి బుద్ధి యొక్క విషయాన్ని చెప్పుకున్నాము. కాబట్టి బుద్ధి అంటే ఉపలబ్ధి అనే జ్ఞానం రెండు మూడు ఒకే అర్థాన్ని, బుద్ధి జ్ఞానము భోగో బుద్ధి అని చెప్పి చెప్పుకున్నాము. మరి మనస్సు అంటే ఏమిటి? ఆత్మ, శరీరము, ఇంద్రియము, అలాగే అర్థము చెప్పిన తర్వాత అర్థం బుద్ధి, బుద్ధి తర్వాత ఏమిటి? మనస్సు. క్రమంగా ఇచ్చామట. ఆత్మ, శరీర, ఇంద్రియ, అర్థ, బుద్ధి, మనః. మనః అంటే ఏమిటంటే యుగపద్ జ్ఞానానుపత్తి మనస్సో లింగం. లింగం అంటే ఇక్కడ మనస్సో లింగం అంటే మనసు ఉందని చెప్పడం కోసం మనం చెప్పుకున్నామట. ఎక్కడైతే స్మృతి ఉంటుందో, ఎక్కడైతే అనుమానం ఉంటుందో, ఎక్కడైతే ఆగమం ఉంటుందో, ఎక్కడైతే సంశయం ఉంటుందో, ఎక్కడ ప్రతిభ ఉంటుందో, స్వప్న జ్ఞానం ఉంటుందో, జ్ఞానం ఉంటుందో, ఊహ ఉంటుందో, స్వప్న జ్ఞానం, ఊహ, ఇవన్నీ ఎక్కడైతే ఉంటాయి, ఇవన్నీ ఏవైతే ఉన్నాయో ఇవన్నీ మనసు ద్వారా తెలుసుకుంటాము. ఇవన్నీ మనసు లేకపోతే మనకు స్మరణ ఉండదు, స్మరణ లేకపోతే ఇవన్నీ మనకు ఉత్పన్న కావు. స్మృతి, అనుమాన, ఆగమ అంటే మనసు ఉందని చెప్పుకోవడం కానీ ఇవన్నీ లక్షణాలు అన్నమాట. ఇవన్నీ మనకు అనుభూతి కలుగుతున్నాయి అంటే ఖచ్చితంగా మనస్సు మాధ్యంతో సంభవిస్తాయి. కాబట్టి అలాగే సుఖాది ఇచ్ఛ, ద్వేష, ప్రయత్న, సుఖ దుఃఖ, ఆత్మను లింగ అని చెప్పుకున్నాం కదా. ఇవి కూడా మనసు యొక్క లక్షణాలు. మనసును ఈ విధంగా ఆత్మను గుర్తించడంలో ఏవైనా తీసుకుంటామో అలాగే మనసును గుర్తించడం కూడా ఈ లక్షణాలు ఉపయోగపడతాయి. కాబట్టి ఇవన్నీ ఉన్నప్పుడు కూడా తేసు సత్సు అయం అపి, ఇవన్నీ ఉన్నప్పుడు కూడా యుగపత్ జ్ఞానానుపత్తి మనస్సో లింగం. యుగంటే ఒకేసారి ఒకే సమయంలో అన్ని జ్ఞానాలు ఉత్పన్నం కావు, ఒక సమయంలో ఒకే జ్ఞానం ఉత్పన్నం చేస్తుంది. జ్ఞాన అనుత్పత్తి మనస్సో లింగం. ఒక సమయంలో ఈ మనసుని ఒకే ఇంద్రియ విషక్తం యొక్క విషయాన్ని గ్రహిస్తుంది, కానీ ఒకే సమయంలో 2-3 ఇంద్రియాల యొక్క విషయాన్ని ఒకేసారి గ్రహించదు అని చెప్పి ఆ మనసు అంటే చెప్పుకున్నాం. మరి సూత్రంలో క్రమప్రాప్తమైనటువంటి ప్రమేయం ఏంటి? బుద్ధి తర్వాత మనసు తర్వాత ప్రవృత్తి. ప్రవృత్తి ఎక్కడ ఉంటుందంటే వాక్ బుద్ధి శరీర ఆరంభ. ఎక్కడైతే వాక్కు ఉంటుందో, బుద్ధి ఉంటుందో, శరీరం యొక్క ఆరంభం అక్కడ ఉంటుందన్నమాట. ప్రవృత్తి వాక్ బుద్ధి శరీర ఆరంభ. కానీ వాచ శరీరేణ వాచ మనస పుణ్య పాపాశ్చ దశవిధ. అంటే మనం ప్రవృత్తి ఉంటుందంటే అక్కడ శరీరం ఉంటుందంట, అంటే వాక్ ఉంటుంది, బుద్ధి ఉంటుంది, ఇవన్నీ ఉంటాయంట. ఇవన్నీ ప్రవృత్తి ఎక్కడైతే ఉంటుందో, అంటే కర్మ ఎక్కడైతే ఉంటుందో, కర్మ చోట ఇక్కడ వాక్కు, బుద్ధి, శరీరం ఇవన్నీ ఉంటాయి. వాటి యొక్క ఆరంభమే ఇక్కడ ప్రవృత్తి శబ్దానికి చెప్పుకున్నాము. ఇవి ఎక్కడైతే ఉంటాయో అక్కడ ఈ కర్మ ఎక్కడైతే ఉంటుందో అక్కడ ప్రవృత్తి ఉంటుంది. ప్రవృత్తి అంటే కర్మ ఉంటుంది అనమాట. అంటే ధర్మాధర్మ కర్మలు చేయడం కోసం ఈ ప్రవృత్తి మనకు కలుగుతుంది. ప్రవృత్తి ఉన్న చోట వాక్కు ఉంటుంది, బుద్ధి ఉంటుంది, శరీరం ఉంటుంది. వీటి యొక్క ఆరంభమే ప్రవృత్తి, వీటి యొక్క అస్తిత్వమే ప్రవృత్తిగా చెప్పుకున్నామట. కాబట్టి ప్రవృత్తి వాక్ బుద్ధి శరీర ఆరంభ. ప్రవృత్తి కలుగుతున్న కర్మ కదంటే ఎన్నింటినీ ప్రారంభిస్తున్నాము. అంటే వాక్కును ప్రారంభిస్తున్నాము, శరీరాన్ని ప్రారంభిస్తున్నాము, బుద్ధిని కూడా ప్రారంభిస్తున్నామట. అందుకే శరీరేణ వాచ మనస, ఈ మూడు ఎక్కడ సక్రియంగా ఉంటే అక్కడ ప్రవృత్తి ఉన్నట్టుగా భావించాలన్నమాట. ఇవన్నీ ఉన్నప్పుడే ప్రవృత్తి అంటే కర్మలు చేయగలుగుతాం, ధర్మాధర్మ కర్మలు చేయగలుగుతాం. కాబట్టి ప్రవృత్తి వాగ్ బుద్ధి శరీర ఆరంభ అని చెప్పి చెప్పుకున్నాం. మరి దోషాలు అంటే ఏమిటి? ప్రవర్తన లక్షణ దోషాహ. ప్రవర్తన లక్షణ దోషాహ అంటే ప్రవృత్తి యొక్క స్వరూపమే దోషం అంట. అంటే ప్రవృత్తికి స్వరూపం ఏంటి? దోషాలు. ప్రవృత్తి అంటే కర్మలు చేస్తున్నాము అంటేనే ప్రవర్తన, మనలో ప్రవర్తన కలుగుతుంది. పుణ్యరూపి ప్రవర్తన కావచ్చు, పాపరూపి ప్రవర్తన కావచ్చు, ధర్మార్థం ఏదైనా కావచ్చు. ప్రవర్తన అంటే లక్షణ అంటే స్వరూపం అంట. ప్రవర్తన లక్షణ దోషాహ. ఆ ప్రవృత్తి యొక్క స్వరూపం ఉంది అంటే మనకు దోషాలు ఉన్నాయి కాబట్టి మనకు ఈ ప్రవృత్తి మనకు జరుగుతుంది అని చెప్పుకున్నాం. అందుకే ప్రవర్తన లక్షణ దోషాహ అంటే ప్రవృత్తి కారణం అంట. దోషాలు ఉన్నాయి కాబట్టి ప్రవృత్తి ఉంటుందా? ప్రవృత్తి దోషాలు లేకపోతే ప్రవృత్తి ఉండదు. దోషం అంటే రాగద్వేషాలు అని చెప్పుకున్నామంట. అస్తు ఇలా చెప్పిన తర్వాత ప్రేత్యాభావం అంటే ఏమిటి? మరి సరే దోషాల నుంచి ప్రవృత్తి ఉంటుందని చెప్పావు. మళ్ళీ ప్రేత్యాభావం అంటే ఏమిటి? ఉత్పన్నస్య క్వచిత్ సత్వనికాయే మృత్వా యా పునరుత్పత్తి సా ప్రేత్యాభావ. అంటే ఏదో ఒక శరీరంలో ఉత్పన్నమయ్యి, క్వచిత్ సత్వనికాయ, నికాయ శరీరం అనమాట, ఎక్కడో ఒక శరీరంలో ఉత్పన్నమయ్యి తర్వాత మృత్వా యా పునరుత్పత్తి సా ప్రేత్య. అంటే ఏ శరీరంలో ఉత్పన్నమైన తర్వాత చనిపోవడం, మళ్ళీ పుట్టడమే ప్రేత్యాభావం అని చెప్పి దానికి సమాధానం మనం చెప్పుకున్నాం అన్నమాట. కాబట్టి పునరుత్పత్తి ప్రేత్యాభావ. పునః ఉత్పత్తి అంటే ప్రేత్యాభావ, చనిపోయి మళ్ళీ పుట్టడం అని ప్రేత్యాభావానికి చెప్పుకున్నాం. దాని గురించి మనం ఎక్కడైతే ప్రేత్యాభావం ఉంటుందో అక్కడ సంబంధం ఉంటుందో, సంబంధం ఉందని చెప్పి మనకు సంసారం ఉంటుందంట.
ఈ సంబంధం ఎప్పటి వరకు ఉంటుంది? అపవర్గ పర్యంతం. అంటే అపవర్గం కలిగేంత వరకు ఈ సంబంధం యొక్క అంటే సంబంధం అంటే వేటితో సంబంధము? దేహము, ఇంద్రియ, మనస్సు, బుద్ధితో సంబంధం ఏర్పడటమాట. అంటే ఎప్పటి వరకైతే మన కర్మలు ఉంటాయో, జన్మచక్ర బంధనం ఉంటుందో, వీటితో సంబంధం ఏర్పరుచుకుంటాం. అంటే దేహంతో, ఇంద్రియాలతోటి, మనస్సుతోటి, బుద్ధితోటి. ఓకే, సో వీటికి మాటికి అభ్యాసం చేస్తూ ఉంటామట. అభ్యాసం జరుగుతూ ఉంది కాబట్టి ఇక్కడ ప్రేత్యాభావం అని చెప్పుకున్నాం. అంటే ఈ ప్రేత్యాభావం ఎప్పటి వరకు ఉంటుందంటే మృత్యు జన్మ చక్రం అనేది అపవర్గ పర్యంతం, అపవర్గం కలిగేంత వరకు ఈ ప్రేత్యాభావం వస్తూనే ఉంటుంది. ముఖ్యంగా ఒక మాట చెప్పాలంటే ప్రేత్య చనిపోయి మళ్ళీ పుట్టుడే ఇక్కడ ప్రేత్యాభావం, పునరుత్పత్తి, మళ్ళీ మాటికి ఉత్పత్తి కావడం అంట. అది ఎప్పుడు ఎందుకు దోషాలు ఉన్నాయి కాబట్టి ఆ ప్రవృత్తి కర్మలు చేస్తూ ఉన్నాము. ఆ కర్మలు ఉన్నంతసేపు మనకు జన్మ ఉంటుంది. జన్మ ఉన్నంతసేపు మనకు ఏమవుతుంది? దుఃఖం కూడా ఉంటుంది. కాబట్టి వాటిని తొలగించుకోవాలంటే మనకు ముఖ్య సాధనం ఏంటంటే మిథ్యా జ్ఞానం తొలగించుకోవాలని చెప్పి ప్రారంభంలో చెప్పుకున్నామట. అస్తు. సో ప్రేత్యాభావం అంటే చనిపోయి మళ్ళీ పుట్టినని ప్రేత్యాభావం అంటాం. మరి ఫలం అంటే ఏమిటి? ప్రవృత్తి దోష జనితో అర్థ ఫలం. ప్రవృత్తి దోష జనితో అర్థ అంటే ప్రవృత్తి దోషాల యొక్క ఉత్పత్తి ఏదైతే ఉందో దాని ఆ ఉత్పత్తి అంటే దోష కారణంగా ప్రవృత్తి జరిగింది. ఆ ప్రవృత్తి కర్మ చేసిన ఏదో ఒకటి ఫలం వస్తుంది. పుణ్యరూప ఫలం కావచ్చు, పాపరూప ఫలం కావచ్చు. ఆ ఫలమే ఇక్కడ ఈ రకంగా తీసుకోవాలి. అంటే ప్రవృత్తి దోష జనితమైతే ఏదైతే ఉత్పన్నమైతే ఏదైతే అర్థం ఉందో అదే ఫలము. అంటే దోషయుక్త రాగద్వేష కారణం యుక్తమైపోయి ఏదో కర్మ చేస్తాము, పుణ్యరూపి కర్మ, పాపరూపి కర్మ. ఆ కర్మ చేసినప్పుడు ఏదైతే ఫలం ఏదైతే ఉత్పన్నమవుతుందో, ఏదైతే అర్థం ఉత్పన్నమవుతుందో అదే ఫలంగా తీసుకోవాలి. దాన్ని ఫలం అని చెప్పుకున్నాం. అందుకే సుఖ దుఃఖ సంవేదనం ఫలం. సుఖానుభూతి దుఃఖానుభూతి ఏదైతే ఉన్నదో దాన్ని ఫలం అంటామట. మనం కర్మ చేస్తామంటే సుఖం కలుగుతుంది, దుఃఖం రెండే ఉన్నాయి. మూడో వస్తువు అంటే ఏం లేదు. మనం సుఖ దుఃఖానుభూతి కలుగుతుంది, దుఃఖానుభూతి కలుగుతున్నాం అంట. రెండిట్లో ఏదో ఒకటి తప్ప మూడో వస్తువు ఏదో ఉండదు అనమాట. అందుకే సుఖ దుఃఖ సంవేదనం ఫలం. సుఖరూపి సంవేదన ఎక్కడైతే ఉందో, దుఃఖరూపి సంవేదన ఎక్కడైతే అదే ఫలంగా భావించాలి. ఓకేనా? అందుకే సుఖ విపాకం కర్మ, దుఃఖ విపాకం అంటే సుఖానికి ఫలము, దుఃఖానికి ఫలం ఏంటి? ఈ ప్రవృత్తి దోషం కారణం అనమాట. అంటే మనకి ఏదైతే సుఖ దుఃఖానుభూతి కలుగుతుందో అదే ఫలంగా మనం చెప్పుకున్నాము. అది శరీరం ఉంటే సంభవిస్తుంది. అందుకే పునః ఆ సుఖానుభూతి దుఃఖానుభూతి అనేది ఇంద్రియ విషయ బుద్ధిషు సతీషు భవతి ఇది. అంటే దేహాదిభి ఫలం అభిప్రేతం. ఇక్కడ ఫలం ఎలా సుఖానుభూతి దుఃఖానుభూతి ఎక్కడ కలుగుతుందంటే శరీరం ఉన్నప్పుడే సుఖ దుఃఖానుభూతి కలుగుతుంది. ఈ శరీరమే లేకపోతే సుఖ దుఃఖానుభూతి కూడా కలగదు. కాబట్టి మొత్తానికి ప్రవృత్తి దోషజనిత, ప్రవృత్తి దోష కారణంగా ఉత్పన్నమైనటువంటి అర్థం ఏదైతే ఉందో ఇక్కడ ఫలం అని చెప్పుకున్నాము. సరే, ఇంతవరకు మనం నిన్న చూశామండి. అస్తు. ఇప్పుడు ఈరోజు మనం ప్రకృత మనసురామ ఇలా చెప్పిన తర్వాత మీకు ఇంకెవరికి ఏమైనా సందేహాలు ఉన్నాయా ఈ చెప్పిన పాఠంలో? నాస్తి మహోదయ, అవగతం ఆగచ్చతి. అస్తు. అది ప్రకృతి మనసురామ. మీకు అడిగే ప్రశ్న రేపు అడుగుతాను. ఓకేనా? ప్రమేయ పదార్థాలు చెప్పుకున్న తర్వాత అదేంటో చూద్దాం. ఓకే, సో ఈరోజు పాఠం చెప్పుకున్నామండి. చూడండి, బాధన నెక్స్ట్ వచ్చేసి కనిపిస్తుంది స్లైడ్ మీద. కనిపిస్తుంది మహోదయ. ఓకే అండి. బాధన లక్షణ దుఃఖం. మనకు ప్రమేయాల్లో 11వ ప్రమేయం ఏంటి? మొత్తం 12 ప్రమేయాలు చెప్పుకున్నాం. అందులో 10 చెప్పుకున్నాం. మనం ఫలం 10కి వచ్చాము. మరి దుఃఖం అంటే ఏమిటి? దానికి లక్షణం చెప్తున్నారు కదా. అథ ఏతదేవ ఏతదేవ ఏంటంటే బాధన లక్షణం దుఃఖం. బాధన లక్షణం దుఃఖం. బాధన అంటే పీడ. పీడ అంటే ఏమిటి? అదొకటి దుఃఖం, దుఃఖానుభూతి. దాని యొక్క స్వరూపమే బాధ యొక్క స్వరూపం. పీడ యొక్క స్వరూపమే దుఃఖం. పీడ యొక్క స్వరూపమే దుఃఖానుభూతి. మనం ప్రతి ఒక్కరి దుఃఖం భిన్నంగా ఉంటుందండి. దుఃఖం భిన్నంగా ఉంటుంది కదా. ఆ దుఃఖం తొలగించుకోవడం కోసం రాత్రి మొదలు కష్టపడుతూ ఉంటాం మనం. ఆ దుఃఖం భిన్నంగా ఉంటుంది. ప్రతి ఒక్కరిలో దుఃఖానుభూతి భిన్నంగా ఉంటుంది అన్నమాట. దుఃఖం అంటే ఏమిటి? ఆకలి కూడా ఒక దుఃఖమే, ఆకలి దప్పిక కూడా ఒక దుఃఖమే, ఏదైనా రోగం వచ్చింది అది ఒక దుఃఖమే. వాటిని తొలగించుకోవడం కోసం మనం ప్రయత్నం చేస్తూ ఉంటామట. అంటే పీడ, ఒక బాధ. శరీరం ఉందంటే ఏదో ఒక పీడ కలుగుతున్నామట. శరీరం వావసంతం ప్రియా ప్రియే అని చెప్పి మనం సాంకేతికం చెప్పుకున్నాం. శరీరం ఉన్నంత వరకు నీకు ప్రియ అప్రియత ఎల్లప్పుడూ ఉంటున్నామట. శరీరం ఉన్నంత వరకు ప్రియత అప్రియత ఎల్లప్పుడూ ఉంటున్నామట. కాబట్టి ఈ ప్రియ అప్రియత తొలగించుకోవాలంటే మనకు జన్మ యొక్క సంబంధాన్ని తెలుసుకోవాలి. జన్మని తొలగించుకున్నప్పుడే, అపవర్గాన్ని పొందినప్పుడే మనకు ఈ ప్రియ అప్రియత
ఉండదు అనమాట. కాబట్టి ఎంత మహాన్ వ్యక్తి అయినప్పటికీ కూడా శరీరం ఉందనుకోండి, ఖచ్చితంగా వాటి పట్ల ప్రీతి, వాటి పట్ల అప్రీతి ఖచ్చితంగా కలుగుతున్నాం అన్నమాట. కాబట్టి ఈ శరీరాన్ని తొలగించుకోవడం కోసం మనకి శాస్త్రాలు బోధిస్తున్నాయి, జన్మను తొలగించుకోవడం కోసమే. సో బాధన లక్షణం దుఃఖం, అంటే బాధ అంటే పీడ యొక్క స్వరూపమే, లక్షణం అంటే స్వరూపమే దుఃఖము ఇక్కడ అని చెప్పుకున్నాం. ఏంటిది ఇక్కడ సూత్రకాలు చెప్పిన సూత్రకారుల యొక్క సూత్రానికి, అంటే మహర్షి గౌతమ ప్రణీతమైన సూత్రానికి వ్యాఖ్య ఇక్కడ వాత్స్యాయన మహర్షి ఏం చెప్తున్నా అంటే, దానికి భాష్యంలో బాధన సూత్రంలో బాధన శబ్దం ఉందా, దాన్ని ఓపెన్ చేసే. బాధన అంటే పీడ, అంటే తాపము, పీడ తాప ఇది, తాపహ ఇది, ఓకేనా. బాధన అంటే పీడం, పీడ అనే ప్రతి ఒక్కరికి భిన్నంగా ఉంటుంది, ఓకేనా. దాన్ని తాపహ అని చెప్పుకుంటాం. ఇంత తాపం ఎందుకు, ఇంత దుఃఖపడుతున్న ఎందుకు, ఇంత కంగారు పడుతున్నావు ఎందుకు అని మనం అంటుంటాం. ఇంత తాపం ఎందుకు నీకు, ఇంత దుఃఖం ఎందుకు. లౌకికం కూడా మనం లౌకిక వ్యవహారాన్ని ఉపయోగిస్తుంటామట. అది ఇక్కడ పీడ తాపహ ఇది అని చెప్తున్నాం. బాధ అంటే పీడ తాప ఇది. తయ అంటే ఈ బాధ ద్వారా, పీడ ద్వారా, తాపం ద్వారా ఇక్కడ తృతీయ విభక్తిలో విడగొట్టుకున్నామట. తృతీయ విభక్తి ద్వారా మనం చెప్పుకోం. తయ అనుబిద్ధం అంటే ఆ బాధ ద్వారా, పీడ ద్వారా అనుబిద్ధం అంటే దాని అనుబంధం ఏర్పరుచుకున్నాడు. అనుబిద్ధం అంటే అనుశక్తం అంటే పూర్తిగా అనుశక్తం అయిపోయామంట. ఎలాగంటే అవినిధి భాగేన, ఆ వినిధి భాగేన అంటే విభాగం చేయాలంటే అంత పూర్తిగా ఓతప్రోతం అయిపోయామంట. అందులో ఆ వినిధి భాగేన తయా అనుబిద్ధం అంటే అనుశక్తం, దాన్ని ఇంకా రకంగా ఆ వినిధి భాగేన విభాగం కాకుండా ఆ రకంగా పూర్తిగా ఓతప్రోతం అయిపోయామంట. విధంగా పాలలో నీళ్లు కలిసినట్టుగా ఆ రకంగా దుఃఖంలో పూర్తి మునిగిపోయామంట. అటువంటి అవినిధి భాగేన వర్తమానం దుఃఖ యోగం చేత ఏదైతే ఉందో, ఉన్న స్థితి ఏదైతే ఉందో దాన్ని దుఃఖంగా చెప్పుకున్నామంట. అంటే బాధతోటి, పీడాతోటి, తాపంతో అనుబిద్ధం అంటే అనుశక్తమై, ఏ రకంగా అంటే అవినిధి భాగేన వర్తమాన, ఆ రకంగా ఉత్తమైనటువంటి శరీరం ఏదైతే ఉందో అటు దుఃఖ యోగంతో దాని ఏదైతే ఉందో దాన్ని దుఃఖం అని చెప్పుకున్నామంట. అంటే పూర్తిగా బాధతోటి, పీడతోటి శరీరం అంతా పూర్తిగా అనుశక్తం అయిపోయిందామంట. తయా అనుబిద్ధం అంటే బాధ అనుబిద్ధమైనటువంటి ఆ రకంగా అనుబిద్ధమైంది, పూర్తిగా అవినిధి విభాగం చేయలేమంట. ఆ రకంగా ఎక్కడైతే వర్తమాన స్థితి ఎక్కడ ఉందో దాన్ని అటువంటి దుఃఖ యోగమే ఇక్కడ దుఃఖంగా తీసుకోవాలి. కానీ వర్తమానం దుఃఖమితి అని ఇక్కడ భాష్యకారులు చెప్తున్నారు. ఇక్కడ అలా చెప్పిన తర్వాత సో అయం సర్వ దుఃఖేన అనుబిద్ధమితి పశ్యన్. కాబట్టి దీన్ని బట్టి ఏమర్థమైనది, తయ అనుబిద్ధం అనుశక్తం అవినిధి భాగేన వర్తమానం దుఃఖమితి. ఆ దుఃఖం మొత్తం దుఃఖంతో ఓతప్రోతం ఏమినా. సో అయం సర్వం దుఃఖేన అనుబిద్ధమితి. ఇదంతా ఈ సంసారం దుఃఖంతో నిండిపోయింది, దుఃఖంతో ఓతప్రోతం ఏమిది. ఎక్కడ కూడా లేశమాత్రం సుఖం కనిపించడం లేదు. అది కనిపించినా మనకు ఆ తాత్కాలికమైన సుఖమే కనిపిస్తుంది అని ఆ రకంగా ఆలోచిస్తున్నామట. సో అయం సర్వం దుఃఖేన అనుబిద్ధమితి, మొత్తం దుఃఖంతో నిండిపోయింది, దుఃఖంతో ఓతప్రోతం అయిపోయింది. పశ్యన్ అలా చూస్తూ, దుఃఖేన అనుబిద్ధమితి పశ్యన్ అలా చూస్తూ ఒక వ్యక్తి విశేషం అన్నమాట. దుఃఖం జిహాసురు, దుఃఖాన్ని వదిలేయాలని చెప్పి, ఇదంతా సర్వం దుఃఖమయం, ఈ సంసారం అంతా దుఃఖమయం అని చెప్పి, అందుకే మనం యోగ దర్శనం చెప్పుకున్నామట. వివేకవంతులు ఈ సంసారాన్ని మొత్తం దుఃఖంతో యుక్తమై ఉంది, ఈ సంసారం అంతా కూడా దుఃఖంతో ఓతపోతమని చెప్పి దాన్ని వదిలేయడం కోసం ప్రయత్నం చేస్తుంటారు. అలాగే ఇక్కడ అదే విషయాన్ని సర్వం దుఃఖేన అనుబిద్ధం ఇది పశ్యన్ చూస్తూ, దుఃఖం జిహాసురు దుఃఖాన్ని వదిలిపోయడం కోసం జన్మని దుఃఖదర్శి నిర్విద్యతే. కానీ ఈ జన్మలో దుఃఖాన్ని చూస్తున్నటువంటి ఆ వ్యక్తి, మనం కూడా చాలా మంది అంటారు ఈ జన్మ నాకు వద్దు, ఎందుకు అని చెప్పి మనం చాలాసార్లు లౌకిక వ్యవహారంలో ప్రయోగిస్తుంటాం. ఈ జన్మ నాకు వద్దు, ఈ దుఃఖాలు నాకు వద్దు అని చెప్పి నేను పారిపోతాను, ఎక్కడికి వెళ్ళిపోతా అని చెప్పి వైరాగ్యంతో ఒకసారి చాలా బాధపడిన వాళ్ళ అంటూ ఉంటాం అనమాట. అది చెప్తాను. అందుకే సర్వం దుఃఖం పశ్యన్, అదంతా దుఃఖంతో ఓతప్రోతమైందని చెప్పి అనుబద్ధమైందని చెప్పి దుఃఖం జిహాస్ దాన్ని వదిలిపెట్టడం కోసము జన్మని దుఃఖదశి, ఈ జన్మలో దుఃఖం చూసిన వ్యక్తి నిర్విణ్యం అయిపోతున్నాడు, అంటే బాధపడుతున్నాడు. నిర్విద్యత అంటే బాగా ఖిన్నుడు అయిపోయాడు, బాగా బాధపడుతున్నాడు, పూర్తిగా విరక్తి చెందిపోయినాడు అనమాట. అది నిర్విఘ్నమైనటువంటి వ్యక్తి నిర్విణ్ణో విరజ్యతే, అంటే బాధపడుతున్న వ్యక్తి చేస్తాడు, బాధయుక్తమైన వ్యక్తి నిర్విణ్ణ విరజ్యతే, విరక్తి చెందుతాడు. ఈ సంసారం పట్ల నాకు ఈ దుఃఖం వద్దు, ఈ సంసారం వద్దు, ఈ సుఖాలు వద్దు, నాకు ఏం వద్దని చెప్పి ఇదంతా మొత్తం ఏవైతే కనిపిస్తున్నావు, సుఖం కనిపించినప్పుడు ఆ సుఖంతో పాటు దుఃఖం కూడా మిశ్రితమై ఉంది, శుద్ధమైన సుఖం కాదు అని చెప్పి నిర్విణ్ణ ఖిన్నుడు అయిపోయి దుఃఖపడుతూ బాధపడుతూ ఏం చేశాడు, నిర్విణ్ణ విరజ్య,
విరజ్యతే అంటే విరక్తుడు అవుతున్నాడు అంటే అలా వేరే అయిపోతున్నాడు. అలా వేరే అయిపోయినప్పుడు సంసార పట్ల దుఃఖాల పట్ల విరక్తో విముచ్యతే. ఎవరైతే అలా విరక్తుడు అవుతా పైన కూడా ఇదే వాక్యం వచ్చిందన్నమాట. అలా నిలువున బాధపడినప్పుడు ఆ సంసారంలో ఉండేటువంటి సుఖ దుఃఖాల పట్ల విరక్తి చెందినప్పుడు ఏమవుతుంది? విరజ్యత, వాటిని దూరంగా ఉండిపోతాడు. ఆ దూరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? విరక్త విముచ్యతే. ఆ దుఃఖాలకు సాంసారిక విషయవాసం దూరంగా ఉన్నప్పుడు ఏమవుతుంది? విముచ్యతే, ముక్తుడైపోతాడు. అతడు ముక్తుడైపోతాడు అన్నమాట అని చెప్పి ఇక్కడ చెప్పబడింది అన్నమాట. కాబట్టి దుఃఖం యొక్క స్వరూపం కూడా సంసారంలో దుఃఖంతో యుక్తమై ఉంది. కాబట్టి ఇదంతా సర్వం వివేకవంతులు ఏం చేస్తా అంటే ఇదంతా దుఃఖంతో అనుబద్ధమైంది, అనుసక్తమై ఉందని చెప్పి చూస్తూ వాటిని వదిలిపెట్టడం కోసము ఈ జన్మలోనే దుఃఖం చూసిన వ్యక్తి వాటితో బాధపడతాడు. బాధపడి అటువంటి బాధంతో యుక్తమైన వ్యక్తి విరక్తుడు చెందుతాడు. విరక్తమైపోయి ఆ విరక్తమైన వ్యక్తే ముక్తిని పొందటానికి అవకాశం ఉంటుందన్నమాట. అది విరక్తో విముచ్యతే, అతడే ముక్తుడైపోతాడు. అంటే సంసార బంధం నుంచి విముక్తి కలుగుతుంది అతనికి అని చెప్పి ఈ సూత్రం ద్వారా మనం చెప్పుకున్నాం. కాబట్టి బాధన లక్షణం దుఃఖం అని చెప్పి ఇక్కడ బాధ యొక్క స్వరూపం ఏదైతే ఉందో అదే దుఃఖం. ఇక్కడ అంటే దుఃఖం ఎలా ఉంటుంది, సంసారంతో పూర్తి ఓతపోతమైంది అనే విషయాన్ని యథార్థంగా తెలుసుకున్నప్పుడే మనకు ముక్తి కోసం ప్రయత్నం చేస్తామట. కాబట్టి ఎందుకు చెప్పా, ఈ శరీరం ఉన్నంత వరకు ఏదో ఒక దుఃఖం ఎటువంటి దేవతలకైనప్పటికీ కూడా అందరికీ వెంటాడుతూనే ఉంటుంది. మనం ప్రత్యక్షంగా చూస్తున్నాం, అందరికి రాముడు కృష్ణ ప్రసిద్ధమైనటువంటి వాళ్ళను దేవతలను చూస్తున్నాడు. వాళ్ళ ఇతిహాసం పురాణంలో చూసామంటే ప్రతి ఒక్కరికి ఏదో ఒకటి మహాన్ ఘటన ఉంటున్నాడు, సంఘటన ఉంటున్నాడు. వాళ్ళు కూడా బాధపడ్డరు. శరీరం జన్మ అంటే దుఃఖం, జన్మ కలిగిందంటే ఖచ్చితంగా ప్రీతి అప్రీతి ఖచ్చితంగా ఉంటాయి. చెప్పా శరీరం భావసంతం ప్రియా ప్రియ అని చెప్పి శరీరం ఉన్నంత వరకు ప్రియత అప్రీత కలిగి ఉంటుంది. దాన్ని తప్పించుకోలేదు ఎవరు కూడా. అంతో ఇంత మాత్రం ఎంత పుణ్యం కర్మ చేసినప్పటికీ కూడా, ఎంత మహాన్ వ్యక్తి అయినప్పటికీ కూడా లేశ మాత్రం కదా ఎంతో దుఃఖం ఖచ్చితంగా ఉంటున్నాడు. ప్రియ అప్రీత ఉంది కాబట్టి నీకు శరీరం కలిగిందట. నిజంగా అటువంటి కర్మలు లేకపోతే మనకి జన్మే ఉండదన్నమాట. జన్మ ఉంది అంటే దుఃఖం కూడా ఉంటుంది, దాని సందేహం లేదు. అది అల్పమాత్రమే కావచ్చు, తక్కువ కావచ్చు, ఏదైనా కావచ్చు, కానీ ఉంటుంది, దాని సందేహం లేదు. అందుకే అటు స్వరూపాన్ని అంత దుఃఖమే అని చెప్పి చూస్తూ ఈ జన్మలో వదిలేసుకోవాలని చెప్పి బాధపడుతూ నిర్విన్నమైనటువంటి బాధపడినటువంటి వ్యక్తి ఈ సంసారం వదిలేసిన వ్యక్తి ముక్తుడు అవుతాడని చెప్పి ఈ సూత్రం యొక్క భాష మనకు స్పష్టంగా చెప్తుంది. అస్తు. ఈ రకంగా 11 ప్రమేయాలు మనం చెప్పుకున్నాక దుఃఖం గురించి చెప్పుకున్న తర్వాత నెక్స్ట్ వచ్చేసి అంతిమ ప్రమేయము అపవర్గము. సరేనా? దుఃఖం అంటే చెప్పుకున్నాం, ఫలం అంటే చెప్పుకున్నాం, ప్రేత్యభావం చెప్పుకున్నాం, అలా క్రమంగా మనస్సు బుద్ధి ఇవన్నీ చెప్పుకుంటూ వస్తున్నాం. మరి లాస్ట్ లో అపవర్గం అంటే ఆత్మ, శరీర, ఇంద్రియ, అర్థ ఇవన్నీ క్రమంగా చెప్పుకుంటూ వచ్చినప్పుడు మనస్సు, ప్రవృత్తి, దోష, ప్రేత్యభావ, ఫల, దుఃఖ, అపవర్గాస్తు. లాస్ట్ అంటే అపవర్గం. రెండో ప్రమేయం ఏంటి? అపవర్గం అంటే ఏమిటి చెప్తున్నాడు. ఎత్రతు నిష్ఠ, ఎత్ర పర్యవసానం సో అయం. అంటే ఎక్కడ నిష్ఠ ఉంటుంది, నిష్ఠ సమాప్తి అంటే ఎట్లా పర్యవసానం సమాప్తి. నిష్ఠ అనేది కూడా అది కూడా ఆ సమాప్తి యొక్క ద్యోతకం అనమాట. ఎట్లతో నిష్ఠ, ఎట్లతో పర్యవసానం సో అయం ముక్తి. అంటే ఈ జన్మకి దుఃఖానికి నిష్ఠ పర్యవసానం సమాప్తి ఎక్కడైతే కలుగుతుందో మనం చెప్పిన బాధ లక్షణం దుఃఖం. ఈ సంసారం దుఃఖమయంతో ఓతప్రోతమై ఉంది, రాగద్వేషాలు యుక్తమై ఉంది. ఈ రాగద్వేషాలు ఉన్నంతసేపు మనకు ఈ కర్మ ఉంటుంది, కర్మ ఉన్నసేపు ఈ దుఃఖమే ఖచ్చితంగా ఉంటుంది. కాబట్టి ఇటువంటి దుఃఖానికి నిష్ఠ ఎప్పుడైతే కలుగుతుంది, నిష్ఠ అంటే సమాప్తి ఎక్కడైతే కలుగుతుందో దాన్ని చెప్పారు. ఎట్లా పర్యవసానం సమాప్తి ఎక్కడైతే కలుగుతుందో సో అయం, అదే అపవర్గం, అదే ముక్తి అని చెప్పి ఇక్కడ భూమిక రూపంలో ఇచ్చాడు. ఎట్లా నిష్ఠ, ఎట్లా పర్యవసానం సో అయం ఏంటిది? తద్ అత్యంత విమోక్షో అపవర్గ. అత్యంత నిష్ఠ సమాప్తి కలుగుతుందో అదే అపవర్గం అనమాట. అదే అపవర్గం కింద చెప్పుకున్నాం. అంటే ఏ అవస్థలో అయితే పూర్వంలో చెప్పినటువంటి ఫలం అయితే ఉందో మనకు సుఖ దుఃఖ ఫలం అంటే ఏమిటి? సుఖ సంవేదన, దుఃఖ సంవేదన చెప్పుకున్నాడు. సుఖానుభూతి, దుఃఖానుభూతి ఫలం కదా. ఆ సుఖ దుఃఖానుభూతి ఫలాన్ని ఎవరైతే త్యాగం చేస్తారో, ముందు చెప్పినటువంటి ఫలంని త్యాగం చేయడానికి ఎవరైతే అత్యంత ప్రయత్నం చేస్తారో, అంటే ఫలాన్ని సుఖానుభూతిని, దుఃఖానుభూతిని ఎవరికైతే అత్యంతంగా సమాప్తి ఎవరికైతే కలుగుతుందో వారికి మోక్షం కలుగుతున్నామంట. వారికే మోక్షం కలుగుతుంది. ఆ మోక్షం యొక్క స్వరూపం ఏంటంటే తద్ అత్యంత విమోక్ష. అంటే దుఃఖానికి ముందు చెప్పిన ఫలం అంటే సుఖ దుఃఖానుభూతి యొక్క ఫలం ఏదైతే ఉందో దానికి అత్యంత విమోక్ష, దుఃఖకి అత్యంత నివృత్తి అపవర్గము. అందుకే ఏం చెప్పారు ఇక్కడ, స్లైడ్ మార్చండి.
తద్ అత్యంత విమోక్షో అపవర్గః. తద్ అత్యంత విమోక్షో అపవర్గ అంటే అత్యంతం అంటే చూడు ఇక్కడ మనకు అత్యంతం అంటే ఏం చెప్పినంటే మనకు ప్రళయకాలంలో మనం చనిపోయినప్పుడు ప్రళయావస్థలు కూడా ఆ జీవాత్మలు అలాగే మూర్ఛ పడి ఉంటాయండి. అక్కడ మోక్షం కలగలేదు కానీ అలాగే పడి ఉన్నాయన్నమాట. అందుకే అత్యంత విమోక్ష అంటే ప్రళయావస్థ నుంచి ఈ జన్మ భవ చక్రం నుంచి ప్రళయ సృష్టి చక్రం నుంచి పూర్తిగా నివృత్తం కావడం. అందుకే అత్యంత విమోక్షో అంటే దుఃఖస్ విమోక్షో అపవర్గ. దుఃఖాన్ని పూర్తిగా దగ్ధభీంచే దగ్ధభీవం చేసినప్పుడే అప్పుడు మనకు అపవర్గ స్థితి కలుగుతుంది. అందుకే మనం సాంఖ్య దర్శనంలో మొట్టమొదటి సూత్రం దీంతో స్టార్ట్ అయిందన్నమాట. అర్థ త్రివిధ దుఃఖ అత్యంత నివృత్తి అత్యంత పురుషార్థ అని చెప్పి చెప్పుకున్నాం. అత్యంత దుఃఖానికి అత్యంత నివృత్తి కలగాలన్నమాట. లేశ మాత్రం కాదు. మనకేదో ఇప్పుడు జబ్బు వచ్చింది మనకు దానికి మందు వేసుకున్నాం ఆ దుఃఖం తొలగిపోయింది అన్నమాట. ఏదో ఆకలి దప్పికలు వేసాయి దానికి ఆహార పదార్థం ధనధాన్యాలు తీసుకున్నాము మనకు దుఃఖ నివృత్తి కలిగిపోతుంది. అలాగే ఏదైనా ఒక వస్తువు ఒక పదార్థం చేసి తాత్కాలికమైన దుఃఖము తొలగించుకోవచ్చు. కాబట్టి అత్యంత నివృత్తి కలగదు. అత్యంత నివృత్తి ఎప్పుడు కలుగుతుంది అంటే ఎప్పుడైతే ఈ జన్మ తొలగించుకుంటామో జన్మ సమాప్తి అయిపోతుందో అప్పుడు మాత్రమే అత్యంత నివృత్తి కలుగుతుంది. జన్మ ఉంది అంటే ప్రియ అప్రీత లేశ మాత్రంగానే ఉంటాయి కాబట్టి వాటిని తొలగించుకోవడమే అత్యంత నివృత్తే అపవర్గం అని చెప్పి చెప్తున్నాం. అందుకే తది అత్యంత ఇరవై రెండవ సూత్రము లాస్ట్ది. తది అత్యంత విమోక్షో అపవర్గ అంటే అత్యంతంగా తొలగించుకోవడమే పూర్తిగా నష్టం చేయడం దగ్ధబీజభావం చేయడమే విమోక్షం అని చెప్పి. విమోక్షం అంటే అపవర్గ అని చెప్పి మనకు ఈ 12వ సూత్రం చెప్పింది. కాబట్టి దుఃఖానికి అత్యంత నివృత్తి ఏదైతే ఉందో దాన్ని అపవర్గం అంటాం. ఇది ప్రమేయాల్లో ఉండేటువంటి 12వ పదార్థం అనమాట. కాబట్టి నేను చెప్పాను ప్రళయకాలం ఉంటే మనకు దుఃఖ నివృత్తి కలుగుతుంది కానీ అది అత్యంత నివృత్తి కాదు. అత్యంత మన సృష్టి ప్రారంభమైనప్పుడు మన దుఃఖం అదే విధంగా స్టార్ట్ అవుతుంది అన్నమాట. కాబట్టి మనకు అత్యంత నివృత్తి ఉండాలి. అందుకే సూత్రంలో అత్యంత పదాన్ని ఇక్కడ చెప్పబడింది అన్నమాట. కాబట్టి ఈ రకంగా సృష్టి ప్రళయకాలంలో కూడా మనకు మళ్ళీ జన్మ కలగకుండా ఉండాలంటే అది ఈ దుఃఖాలను అత్యంతంగా నష్టం చేసుకున్నప్పుడే దగ్ధవ్యవం చేసుకున్నప్పుడే ఆధ్యాత్మిక దుఃఖము ఆది భౌతిక దుఃఖము ఆది దైవిక దుఃఖాలు ఏవైతే ఉన్నాయో వీటిని అత్యంతంగా తొలగించుకున్నప్పుడే మనకు మోక్ష ప్రాప్తి అపవర్గ స్థితి కలుగుతుంది అని చెప్పి ఇక్కడ ఈ రకంగా చెప్పబడుతుంది. దీని యొక్క భాషను చూడండి. దీని యొక్క సూత్రం యొక్క వ్యాఖ్య తేన దుఃఖేన జన్మన అత్యంత విముక్తి అపవర్గ. భాషకాలు చెప్పిన అపవర్గం అంటే తేన అంటే తేన దుఃఖేన ఆ దుఃఖంతో దుఃఖేన జన్మ దుఃఖయుక్తమైన జన్మతోటి ఆత్యంతం అంటే అత్యంతంగా సంపూర్ణంగా లేశమాత్రము లేకుండా ఆత్యంతం విముక్తి ఆత్యంత విముక్తి అంటే జన్మ యొక్క విముక్తి అనమాట. ఈ జన్మ యొక్క విముక్తి ఎక్కడైతే కలుగుతుందో దాన్ని అపవర్గం అంటాము. ఏంటి ఈ దుఃఖంతో యుక్తమైన జన్మ అయితే ఉందో వాటి అత్యంత విముక్తి కలగడమే మోక్షంగా చెప్పుకున్నామంట. అత్యంత విముక్తి అపవర్గ. ఇప్పుడు ఆ దుఃఖయుక్త జన్మకు అత్యంత విముక్తి ఎలా కలుగుతుంది కథం అని మళ్ళీ ఇక్కడ ప్రశ్న రూపంగా అడిగినప్పుడు ఉపాత్తస్య జన్మనో హానం మనకి ఏది జన్మ కలిగిందో ఇప్పుడు మన వర్తమాన జీవనంలో ఉన్నామంట ఆ జన్మ కలిగిందో ఉపాత్తస్య జన్మన హానం దాన్ని మళ్ళీ నష్టం చేయడం అంట. అన్యస్య అనుపాదానం మళ్ళీ వేరే జన్మ తీసుకోవడం అంటే ఈ జన్మ అయితే కలిగిందో ఈ జన్మ సహాయం చేత అందుకే ఈ జన్మ అత్యంత అమూల్యమైంది అత్యంత దుర్లభమైంది దీన్ని మనం ఏం చేయాలి ఈ శరీరాన్ని ఉపయోగించుకోవాలన్నమాట. అందుకే ఉపాత్తస్య జన్మన హానం ఏ జన్మ కలిగిందో వాడిని నష్టం చేసుకోవడం అంటే దగ్ధవిభావం చేయడము. అన్యస్య అంటే వేరే మళ్ళీ జన్మ అనుపాదనం మళ్ళీ జన్మ తీసుకోకుండా ఉండడం జన్మ గ్రహించకుండా ఉండడము దాన్ని అపవర్గం చెప్పుకున్నాం. అది అప్పుడు సంభవిస్తుంది. ఎలా సంభవిస్తుందంటే ఈ జన్మ ఉచ్ఛేదం చేసుకోవడం నష్టం చేసుకోవడము. అన్యస్య అనుపాదనం వేరే జన్మను మళ్ళీ ఉపాదనం అంటే గ్రహించకపోవడము అది తీసుకోకుండా ఉంటాం. ఎలా అవుతుంది మళ్ళీ ఎలా తీసుకోకుండా ఉంటామంటే దానికి మనం ముందు చెప్పుకున్నామంట. తర్వాత ఇప్పుడు వ్యాఖ్యానించుకుంటాం మనం. సో ఏం చెప్పినాం మనలో ముందు మిథ్యాజ్ఞానం తొలగిపోయింది అనుకోండి మిథ్యాజ్ఞానం తొలగిపోతేనే మనకు ఆ స్థితి కలుగుతున్నామట. మిథ్యాజ్ఞానం తొలగిపోయినప్పుడే మనకేం కలుగుతుంది మిథ్యాజ్ఞానం తొలగిపోయినప్పుడే మనకు
విపరీత జ్ఞానం తొలగిపోయినప్పుడే మనలో ఉండే దోషాలు తొలగిపోతాయి అన్నమాట. దోషాలు తొలగిపోయినప్పుడు మనం ముందు రెండో సూత్రం చెప్పుకున్నామాట. ఆ దోషాలు తొలగిపోయినప్పుడే మనకు ప్రవృత్తి ఉంటుంది. దోషాలు ఉన్నంతసేపు రాగద్వేషాలు ఉన్నంతసేపు ప్రవృత్తి కలుగుతూ ఉంటుందన్నమాట. ఆ ప్రవృత్తి ఉందంటే మనకు ఈ జన్మ ఉంటుంది. ఈ జన్మ ఉందంటే ఆ దుఃఖం ఉంటుంది. కాబట్టి వీటిని అన్ని తొలగించుకునే క్రమం ఏంటంటే ముందు దుఃఖం తొలగిపోవాలి, జన్మ తొలగిపోవాలి. జన్మ తొలగిపోవాలి అంటే మన ప్రవృత్తి పుణ్యరూప కర్మలు, పాపరూప కర్మలు ఏవైతే చేస్తున్నామో, ధర్మాధర్మరూప కర్మలు ఏవిస్తున్నామో అవి తొలగిపోవాలి. అవి తొలగిపోవాలంటే, కర్మలు తొలగిపోవాలంటే మనలో ఉండే దోషాలు, సంస్కారాలు ఏవైతే ఉన్నాయో ఆ సంస్కారం దగ్ధబీజభావం చేసుకోవాలి. ఆ సంస్కారాన్ని దగ్ధబీజభావం చేసుకోవాలి. అవి ఆ సంస్కారం దగ్ధబీజభావం ఎలా అవుతాయి, దోషాలు ఎలా తొలగిపోతాయి అంటే అది తత్వజ్ఞానం చేత తొలగిపోతాయి. అంటే యథార్థ జ్ఞానం చేత, అది విద్య ద్వారా మనకు అది యథార్థ జ్ఞానం కలిగినప్పుడు, తత్వజ్ఞానం కలిగినప్పుడు ఇవన్నీ తొలగిపోతాయి. అప్పుడు మనకు అపవర్గ స్థితి కలుగుతుంది అని చెప్పి మనకు దీని ద్వారా స్పష్టంగా అర్థమవుతుంది. కాబట్టి అదే విషయం చెప్పాడు. ఉపాత్తస్య జన్మన హానం అన్యస్య చ అనుపాదనం. మళ్ళీ జన్మ తీసుకోకుండా ఉంటేనే మనకు అది అప్పుడు అపవర్గ స్థితి మనకు కలుగుతుంది అని చెప్పి చెప్పుకున్నాం. ఏతాం అవస్థాం అపర్యంతాం అపవర్గం వేదయంతే. కాబట్టి ఏతాం అవస్థం అపర్యంతం అంటే మళ్ళీ ఈ ఉపాత్తస్య జన్మన హానం అనేది ఎప్పుడు కలుగుతుందంటే ఏతాం అవస్థాం అపర్యంతాం అపవర్గం వేదయంతే. అంటే అపవర్గ పర్యంతం ఇది వెంటాడుతూనే ఉంటుంది. జన్మ మృత్యు చక్రం అనేది అపవర్గ పర్యంతము మనకు జన్మ కలుగుతూనే ఉంటుంది. జన్మ మృత్యు చక్రం నడుస్తూనే ఉంటుందన్నమాట. అందుకే ఏతాం అవస్థాం అపర్యంతాం అపవర్గం వేదయంతే అపవర్గ విధ. కాబట్టి అపవర్గం చదివినటువంటి వ్యక్తులు ఎవరైతే చెప్పారంటే మనకు ఋషి మహర్షులు ఏం చెప్పారంటే అపవర్గ విధ అంటే అపవర్గాన్ని పొందినటువంటి వ్యక్తులు ఎవరైతే ఋషి మహర్షులు ఎవరైతే ఉన్నారో, ఋషులు మహర్షులు వారు చెప్పారు ఇది ఏతాం అవస్థం అపర్యంతాం అపవర్గం వేదయంతే. అంటే అపవర్గం కలిగేంత వరకు, ముక్తి కలిగేంత వరకు ఈ జన్మ మృత్యు అంటే ఉపాత్తస్య జన్మన ఈ హాని అనేది మనం ఉచ్చయం చేస్తూ ఉంటే మన జన్మ కలుగుతూ ఉంటుంది. అది ఎప్పుడు కలుగుతుంది? ఎప్పుడైతే మనం జన్మను దుఃఖాన్ని అత్యంతంగా నివృత్తం చేయమో, అత్యంతంగా పూర్తి నష్టం చేయము, దగ్ధబీజం మళ్ళీ ఆలంబనం ఎదురైనప్పుడు కూడా మళ్ళీ ఉత్పన్నం కాకుండా ఉండాలన్నమాట. ఏదైనా ఆలంబనం ఉత్పన్నమైనప్పుడు కూడా మనకు వాటి పట్ల ఆకర్షణ, ప్రీతి అనేది ఉండకూడదు అనమాట. అటువంటి స్థితిని ఎప్పుడైతే పొందగలుగుతామో అప్పుడు మాత్రమే మనకు అలాంటి స్థితి కలుగుతుంది. అందుకే అపవర్గ పర్యంతం ఇవన్నీ మనకు ఈ జన్మ మృత్యు చక్రం అనేది వేధిస్తూ ఉంటుంది, పీడిస్తూ ఉంటుంది అని చెప్పి చెప్తున్నమాట. కాబట్టి తదు ఉభయం అంటే ఉభయం అంటే తద్ అభయం అజరం అమృత్యు పదం బ్రహ్మ క్షేమ ప్రాప్తి. అప్పుడు అపవర్గ విధ ఏం చెప్తున్నా అంటే అక్కడ ముక్తి ఎలా ఉంటుందంటే అక్కడ భయరహితంగా ఉంటుందన్నమాట. మనకు కావాలని చూడండి, చాలా మంది ఒంటరిగా ఉండేవాళ్ళు, పెద్దవాళ్ళు చాలా భయపడుతూ ఉంటాండి. ఎంత ఐశ్వర్యం ఉంది, డబ్బు ఉంది, అన్ని ఉన్నాయండి. అన్ని ఉన్నా కూడా మనకు ఆత్మిక బలం, మానసిక బలం నేను చెప్పాము. స్వర్గం అంటే ఎక్కడ ఉంటుందంటే నిన్న ప్రవచనాలు చెప్పుకున్నాము సత్సంగంలో. మనకు ఎక్కడైతే భయరహితమైన స్థితి ఉండాలన్నమాట. అంటే మానసికంగా, ఆత్మికంగా, శారీరకంగా బలంగా ఉన్నప్పుడే అటువంటి మన స్థితి కలుగుతుందన్నమాట. మానసికంగా గట్టిగా లేవనుకోండి మనకు భయం వెంటాడుతూ ఉంటుంది. చాలా మంది చూస్తున్నాం, రాత్రి పడుకునేటప్పుడు అకస్మాత్తు మెలకువ వచ్చినప్పుడు మనం తెలియకుండానే ఒక గుండె దడ కొట్టుకుంటుందన్నమాట. చాలా మంది ఆ భయంతో చనిపోతూ ఉంటారు. నెక్స్ట్ భవిష్యత్తు ఏంటి, నేను ఎలా ఉండగలుగుతా, ఏ విధంగా ఉండగలుగుతా అన్నమాట. అది ఆత్మికంగా, మానసికంగా బలంగా లేని వాళ్ళకు అటువంటి భయంతో అటాక్ వస్తుందండి. లేకపోతే ఎక్కువగా ఆలోచిస్తూ ఉంటామన్నమాట. అది జ్ఞానానికి అభావం వల్ల, అది మానసిక బలం, ఆధ్యాత్మిక శారీరక బలం లేకపోవడం వల్ల అలాంటి భయప్రాప్తి కలుగుతుందన్నమాట. కాబట్టి శరీరం ఉన్నంతపు మనకి ఏదో భయం కలుగుతూనే ఉంటుందన్నమాట. ప్రీతి ఉంది కాబట్టి ఖచ్చితంగా ఏమైనా హాని కలుగుతుందో, నష్టం కలుగుతుందని చెప్పి ప్రీతి ఉంటుందన్నమాట. కాబట్టి ఆ భయం ఆ అపవర్గం ఎలా ఉంటుంది? అభయం సూత్రం చెప్పి ఇక్కడ అభయం అంటే భయరహితంగా ఉంటుంది. అలాగే అజరం అంటే వ్యాధి రహితంగా ఉంటుందన్నమాట. అభయం అంటే అపవర్గ అంటే మోక్షం స్థితి ఎలా ఉంటుందో, మోక్షం పొందిన తర్వాత అక్కడ లేశమాత్రం భయం ఉండదు, మనకు నిర్భయంగా ఉంటాం అన్నమాట. అజరం అంటే అక్కడ లేశమాత్రం వ్యాధి అంటూ ఏముండదు, అంటే అజరంగా ఉంటాడు అన్నమాట. అంటే అక్కడ మార్పులు అంటూ ఏమి ఉండవు. శరీరం ఏ విధంగా మార్పులు వస్తున్నాయో అటువంటి మార్పులు అంటూ ఏమి ఉండవు. అంటే రోగరహితంగా ఉంటాయన్నమాట. రోగరహితంగా స్థిరంగా స్థిమితంగా ఉంటాడట. నిత్య ఆనందంలో ఓతప్రదులే ఉంటాడు. అందుకే వ్యాధి రహితంగా ఉంటాడు. అలాగే అమృత్యు పదం అంటే అక్కడ మృత్యు యొక్క భయం కూడా ఉండదు. మనిషికి సంసారంలో అత్యంత భయం, అత్యంత దుఃఖం ఏంటండి? మృత్యు యొక్క దుఃఖమే అత్యంత భయం అనమాట.
మనిషికి ఏదో మనకు దెబ్బలు తయారు ఏమన్నా ఇది అయిపోయింది, ఏమన్నా కాల్చదులు ఇది అయిపోయాయని కూడా మనకు అంత భయం ఉండదు. కానీ మృత్యు అని వినగానే ప్రతి ఒక్కరికి అత్యంత భయం కలుగుతాను. చనిపోతున్నాం అనగానే ఒక గంటలు చనిపోతాం అనగానే గంట ముందు అర్ధగంట చనిపోతాను అన్నమాట. ఆ భయం అటువంటిది అన్నమాట. నేను చనిపోతా అనే భయం ఎక్కువగా పెడుస్తూ ఉంటున్నమాట. కాబట్టి ఇటువంటి అభయమైనటువంటి అజలమైనటువంటి ఆ మృత్యు యొక్క దుఃఖం ఏదైతే ఉందో ఇవన్నిటి స్థితి అనేది అక్కడ ఉండదన్నమాట. అత్యంత విరక్తంగా ఉంటాడు, భిన్నంగా ఉంటాడు కదా. అభయం అజలం మృత్యు పదం కూడా అక్కడ జన్మ చక్రమే ఉండే అక్కడ. మోక్షానికి వెళ్ళిన తర్వాత ఇటువంటి చాలా మంది అంటుంటారు ఈ విషయంలో సాంకేతిక చాలా ఎక్కువ చెప్పుకున్నామట. అక్కడ పరమాత్మ యొక్క ఆనందాన్ని అనుభవించడం కోసము సుఖాన్ని అనుభవించడం కోసం మనకి ఇంద్రియాలతో యుక్తమైన శరీరం అవసరం లేవన్నమాట. అక్కడ స్వయం ఆత్మస్వరూపంలో ఉండి నిత్యానందంగా పరమాత్మ యొక్క ఆనందంతో ఓతప్రోతమై ఉంటుంది అన్నమాట. కాబట్టి అటువంటి స్థితి అక్కడ మోక్షంలో ఉంటుంది. అందుకే దాన్ని బ్రహ్మ క్షేమ ప్రాప్తి అని చెప్పుకున్నాను. అదే బ్రహ్మ. ఇటువంటి స్థితి ఎవరికైతే కలుగుతుందో అతనే బ్రహ్మగా చెప్పుకున్నాను. బ్రహ్మ క్షేమ ప్రాప్తి అని కూడా దాన్ని చెప్తూ ఉంటామట. అంటే దుఃఖం యొక్క అత్యంత నివృత్తి స్థితి అంటే క్షేమ స్థితి, అంటే కళ్యాణ స్థితి ఏదైతే ఉందో దాన్ని ప్రాప్తికి చెప్పుకున్నామట. కాబట్టి దాన్ని బ్రహ్మశబ్దంతో చెప్పుకున్నాను. అంటే వేదాంతంలో మనము ఏం చెప్పుకున్నాం? బ్రహ్మ అంటే ఏమిటి ఇక్కడ అంటే దుఃఖానికి అత్యంత నివృత్తి, కళ్యాణానికి ప్రాప్తి అయితే ఉందో దాన్ని బ్రహ్మ పదంతో చెప్పుకుంటామంట. అందుకే బ్రహ్మ అంటే క్షేమ ప్రాప్తి. క్షేమ అంటే కళ్యాణ ప్రాప్తి ఎక్కడైతే ఉంటుందో ఆ కళ్యాణ ప్రాప్తి ఎక్కడే ఉంటుంది? ఎక్కడైతే అభయం ఉంటుందో, అజరావస్థ ఉంటుందో, ఆ మృత్యు పదం ఉంటుందో అక్కడ అటు క్షేమ ప్రాప్తి ఎక్కడ దాన్ని బ్రహ్మస్వరూపంగా చెప్పుకుంటాం. అంటే ఆత్మ బ్రహ్మస్వరూపం అయిపోతుంది, బ్రహ్మస్వరూపంలో లీనమైపోతుంది. అది ఈ స్థితిని పొందుతుంది. కాబట్టి అదే బ్రహ్మ అని చెప్పి కూడా మన వేదాంతంలో చాలా మంది రకరకాల వ్యాఖ్యానిస్తూ ఉంటామంట. అంటే అటువంటి స్థితికి పొందినప్పుడు బ్రహ్మతత్వం తెలుసుకోవచ్చు అన్నమాట. కానీ అత్యంత దగ్గరగా ఉన్నప్పుడు కూడా ఏమవుతుందంటే మనకు అటువంటి అనుభూతి కలుగుతున్నమాట. నేను బ్రహ్మలో ఏకమైపోయాను, ఆ పరమాత్మ పూర్తిగా ఓతప్రోతమైనప్పుడు లీనమైనప్పుడు పూర్తి నిండి ఉన్నప్పుడు ఏమవుతుందంటే నేనే బ్రహ్మ అన్నంత ఇదిగా ఉంటాం. ఇప్పుడు మనకు పాలల్లో పంచదార విధంగా కలిసిపోతే లేదా నీళ్లు పాలు కలిసిపోయిన విధంగా అత్యంత ఓతప్రోతం అయిపోయామట. అవి దాన్ని వేరు చేయలేమంట. అవి నిర్భాగం అనమాట. అలాంటి పూర్తిగా ఓతప్రోతమైన విధంగా ఉంటుందో అటువంటి స్థితి. కానీ పూర్తిగా ఓతప్రోతం అయినప్పటికీ కూడా రెండు వేరు కాదా? పంచదార పాలు వేరు కదా, నీళ్లు పాలు వేరు కదా, వేరే కదా. వేరు అయినప్పటికీ కూడా కలిసిపోవడంలా నేనే నీళ్లు పాలు కలిపి పాలుగా పూర్తిగా అదే శ్వేతవర్ణంలో ఉంటాయి. కాబట్టి పాలు పూర్తిగా పాలమయం అయిపోతున్నాం, నీళ్లు కూడా పాలతో యుక్తమైపోతున్నాం. అలాగే జీవాత్మ పరమాత్మలో కలిసిపోయినప్పుడు పంచదార విధంగా పాలు కలిసిపోయి పూర్తిగా ఓతప్రోతం అయిపోతుందో అప్పుడు తను నేను పంచదారగా భావించాడు, పూర్తిగా పాలుగానే చూస్తామంట. అలాగే ఆత్మ పరమాత్మలో నిజమైనప్పుడు సమాజం ద్వారా ఆడు నేనే పరమాత్మ, నేనే బ్రహ్మ అని చెప్పి చెప్పుకుంటా. అందుకే శంకరాచార్యం బ్రహ్మాస్మి అని చెప్పి దాన్ని ఆ రకంగా ప్రస్తావించామట. అంటే అటువంటి స్థితి మనకు కలుగుతున్నామట. మనకు ఇటువంటి స్థితి కలిగినప్పుడు, మనకు అత్యంత దుఃఖ స్థితి కలిగినప్పుడు, సాంసారిక బంధాల పట్ల పూర్తి విరక్తి కలిగి వైరాగ్యం చెందినప్పుడు మనకు ఏమవుతుంది? దగ్ధవిజయం చేసినప్పుడు అభయావస్థ, అజరావస్థ, మృత్యుపదావస్థ కలుగుతుంది. ఆ స్థితిలో పూర్తిగా ఓతప్రోతమైనప్పుడు సమాధి అవస్థలో నేనే బ్రహ్మను అనే అనుభూతి నీకు కలుగుతుందన్నమాట. ఎందుకంటే అందులో పూర్తిగా ఓతప్రోతం అయ్యామాట. కాబట్టి కానీ బ్రహ్మ అంటే క్షేమ ప్రాప్తి, క్షేమ అంటే కళ్యాణ ప్రాప్తి కలిగిందనే బ్రహ్మపదం కింద చెప్పుకుంటాము. దాన్ని అపవర్గం అంటాము అని చెప్పి అపవర్గానికి పరిభాష ఈ రకంగా చెప్పబడింది అన్నమాట. నెక్స్ట్ ఇలా చెప్పిన తర్వాత దీంట్లో కొన్ని అన్య అంటే వ్యాఖ్యకారుల యొక్క అభిప్రాయం ప్రకారం కొన్ని ప్రశ్నోత్తర ప్రకారంగా భిన్నంగా ప్రస్తావిస్తున్నారు అన్నమాట ఇదే విషయాన్ని. అంటే ప్రశ్నోత్తర ప్రకారం శంకా సమాధాన పూర్వకంగా అదేంటంటే చూడండి, నిత్యం సుఖం ఆత్మనః మహత్వన్ మోక్ష విద్యతే తేన అభివ్యక్తేన ఆత్యంతం విముక్తః సుఖీ భవతి ఇది కేచిత్ మన్యంతే. అంటే కొంతమంది వ్యాఖ్యాకారులు, కొంతమంది ఆచార్యులు ఏమంటున్నారు అంటే నిత్యం సుఖం ఆత్మనః మహత్వత్ మోక్షే విద్యతే. అంటే నిత్యం సుఖం అనేది, శాశ్వతమైన సుఖం అనేది ఎక్కడ ఉంటుంది? ఆత్మకి సుఖం అనేది నిత్య సుఖం ఎక్కడ ఉంటుంది? మహత్వత్ అంటే మహాన్ వ్యాపకత్వ రూపంలో, మోక్ష వ్యక్తి అంటే మోక్షంలో అపవర్గంలో మాత్రం అభివ్యక్తం అవుతుంది. ఏమవుతుంది? నిత్య సుఖం అనేది పూర్తిగా ఆనందమయం అనేది ఎక్కడే ఉంటుంది? మోక్ష అభివ్యజ్యతే, మోక్షంలోనే అది ప్రకటీభూతం అవుతుంది. నిత్యానందం అనేది ఇప్పుడు పరమాత్మ ఈ విధంగా నిత్యానంద స్వరూపుడు, అలాంటి ఆనందానుభూతి ఎక్కడ కలుగుతుందంటే ఆత్మనః మహత్వవత్ అంటే వ్యాపకత్వ రూపంలో ఎక్కడ? మోక్ష విద్యతే, మోక్షంలో అభివ్యక్తం అవుతుంది. తేన అభివ్యక్తేన ఆత్యంత విముక్తం,
సుఖీ భవతి. అదొక అభివ్యక్తం ఏంటంటే ఇప్పుడు మా ప్రారంభంలో కూడా యోగం చెప్పుకున్నామట. ఏం చెప్పుకున్నాం? యోగ చిత్తవృత్తి నిరోధ తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. తదా ద్రష్టు స్వరూపే అవస్థానం అంటే చిత్తంలో ఉన్నటువంటి వృత్తిని పూర్తిగా నిరోధించుకున్నప్పుడు, మన మనసులో ఉన్నటువంటి ఆలోచన పూర్తిగా నిరోధించుకున్నప్పుడు మనకేమవుతుంది? తదా ద్రష్టు స్వరూపే అవస్థానం. ఆత్మ తన స్వరూపంలో లీనమైపోతుంది. ఆత్మ తన ఈ శరీరం ఇంద్రియాలతో భిన్నంగా ఆత్మ యొక్క స్వరూపం అప్పుడు ప్రత్యక్షీభూతం అవుతుందట. అప్పుడు ఆత్మ యొక్క స్వయం ప్రకాశం నిత్య శుద్ధ బుద్ధ ముక్తమైంది కదా జీవాత్మ కూడా. బట్ అటువంటి స్వరూపంతో యుక్తమైనప్పుడు తేన అభివ్యక్తేన అత్యంత విముక్త అంటే తన ఆత్మస్వరూపులో అభివ్యక్తమైనప్పుడు ఏమవుతుంటే అత్యంత ఆనందానుభూతి పొందుతున్నామట. అందుకే విముక్తి స్థితి కలిగి ఉంటున్నామట. అది ఇక్కడ చెప్పాడు. అది ఎక్కడ కలుగుతుందంటే మోక్ష వ్యజ్యతే, మోక్షావస్థలో అది ఆ విధంగా స్పష్టతగా అభివ్యక్తం అవుతుంది. అందుకే తేన అభివ్యక్తి ఆ రకంగా అభివ్యక్తమైనప్పుడు ఆత్యంతం విముక్త పూర్తిగా అత్యంత విముక్తుడై ఉంటామట. దాంట్లో లేశమాత్రం కూడా మళ్ళీ ఆ దుఃఖం యొక్క లేశమాత్రం కూడా అక్కడ సంభవించింది అన్నమాట. అటువంటి స్థితి అయితే ఉందో అత్యంత అభివ్యక్తమైన స్థితి, ఆత్మ యొక్క స్వరూపం ఎక్కడైతే పూర్తిగా అభివ్యక్తం అవుతుందో, ప్రకటీభూతం అవుతుందో అటువంటి విముక్తాత్మ సుఖీ భవతి ఇది కేచిత్ మన్యంతే. అలా కొంతమంది ఆచార్య వ్యాఖ్యాకారులు దాన్ని స్వీకరిస్తారు. అందుకే కేచిత్ మన్యంతే అటువంటి వ్యక్తి సుఖంగా ఉండగలుగుతుంది. ఎక్కడైతే ఆత్మ యొక్క స్వరూపం పూర్తిగా అభివ్యక్తం అవుతుందో, ఇప్పుడు శరీరంలో పరమాత్మ ఏదో అన్ని చోట్ల వ్యాపించినాడో అలా ఆత్మక స్వరూపం పూర్తిగా వ్యాపించి కనిపిస్తుంది, పూర్తిగా స్పష్టంగా కనిపిస్తుంది, అభివ్యక్తం అవుతుందో అక్కడ అటువంటి విముక్తమైన స్థితి ఆత్మకి ఎవరికైతే వస్తుందో సుఖీ భవతి ఇది కేచిత్ మన్యంతే అని చెప్పి ఇక్కడ చెప్పుకున్నాం. కానీ ఆత్మలో ఇలా ఉంటుంది, ఈ స్థితి కలిగి ఉంటుంది. ఎలా తెలుస్తుంది మనకు? తేషాం ప్రమాణ అభావాత్ అనుపపత్తి. నువ్వు బాగా చెప్పే మోక్షం ప్రత్యక్షంగా చూపిస్తే, లౌకికంగా చూపిస్తామని చూడగలుగుతా ఇంద్రియాలతో ఏదైనా. నువ్వు ఎక్కడో మోక్షంలో ఎలాంటి అత్యంత విముక్తి స్థితి కలుగుతుంది, శరీరం యొక్క ఆత్మ యొక్క అభివ్యక్తి అవుతుంది, నిత్యానందం ఉంటుంది. అవి మాకేం తెలుసా? ఎలా తెలుస్తాయండి? కాబట్టి దాన్ని ప్రమాణం లేదు. నువ్వు అలా చెప్తున్నావు, ఇది కథని చెప్తున్నావు అని మళ్ళీ పూర్వపక్ష అడుగుతున్నావు అంటే ఇక్కడ. తేషాం ప్రమాణ అభావాత్ అనుపపత్తి. నువ్వేదో మోక్షం విముక్తి స్థితి ఎలా సుఖానుభూతిని పొందగలుగుతాడు అంటే అత్యంత విముక్తి కలుగుతుంది అంటే దుఃఖ లేశ మాత్రం లేదు, నిత్య ఆనందంతో ఓతప్రోతమై ఉంటాడు. అవి మాకు ఎలా తెలుస్తాయి? అభివ్యక్తం అవుతుంది, ఆత్మ యొక్క ప్రకాశం అభివ్యక్తం అవుతుంది అంటున్నావు. పరమాత్మ యొక్క ప్రకాశము ఆత్మ యొక్క ప్రకాశం అభివ్యక్తం అవుతుంది అంటున్నావు కదా, అది మాకు ఎలా తెలుస్తుంది? ఏదైనా ప్రమాణం చూపించాలి కదా. కాబట్టి తేషాం ప్రమాణ అభావాత్ అనుపత్తి. దానికి ప్రమాణం అంటే ఏం లేదు ఇక్కడ. కాబట్టి దానికి ఉత్పత్తి కలగడం లేదు. ఎందుకంటే మనకు నా ప్రత్యక్షం నా అనుమానం నా ఆగమవా విద్యతే. నువ్వు ఆత్మ సుఖం అనేది మోక్షంలో అభివ్యక్తం అవుతుంది అంటున్నావు కదా, మోక్షంలో స్వరూపం ప్రకటిస్తుంది అంటున్నావు కదా. అది మన ప్రత్యక్షం ద్వారా కానీ అనుమానం ద్వారా కానీ ఆగమం ద్వారా కానీ మనకు అది సంభవించామాట. అంటే 3 ప్రమాణాల ద్వారా మనకు చెప్పండి ప్రమాణాలు ఏవైతున్నావు వీటి ద్వారా సంభవించామాట. అందుకే నా ప్రత్యక్షం నా అనుమానం నా ఆగమవ విద్యతే. ఇవన్నీ ప్రత్యక్ష ప్రమాణం కానీ అనుమాన ప్రమాణం కానీ ఆగమ ప్రమాణం అంటే శబ్ద ప్రమాణం మనకి ఇక్కడ విద్యమానంగా లేదు. ఎందుకు? నిత్యం సుఖం ఆత్మనః మహత్వత్ మోక్ష అభివ్యజ్యతే ఇది. అంటే మహత్వత్ అంటే మహాన్ వ్యాపకత్వ రూపంలో ఆత్మ అనేది ఆత్మనః సుఖం ఆత్మ యొక్క సుఖం అనేది అభివ్యక్తం అవుతుంది మోక్షంలో అనే విషయంలో మనకి ఎటువంటి ప్రమాణం లేదు. ఏం చేస్తాం? ఆ ప్రమాణం చూపించు. మోక్షంలో అత్యంత దుఃఖ నివృత్తి ఉంటుంది అంటున్నావు, లేశ మాత్రం దుఃఖం ఉండదు నీకు. అక్కడ పూర్తిగా ఆనందం ఉంటుందని చెప్పే ఇప్పుడు పాలలో పంచదార కలిసిపోతే ఏ విధంగా పూర్తిగా పాలమయం అయిపోతుందో అలాగే పరమాత్మ కలిసిపోయిన పూర్తిగా పరమాత్మ ఆనంద స్వరూపుడు, అలాగే జీవాత్మ ఆనంద స్వరూపుడు యుక్తం అవుతుంది అంటున్నావు కదా. దానికి ప్రమాణం ఏంటి? ప్రత్యక్ష ప్రమాణం ఉందా? అనుమాన ప్రమాణం ఉందా? శబ్ద ప్రమాణం ఉందా? నిత్యం సుఖం ఆత్మనః ఆత్మకి నిత్య సుఖం ఉంటుంది. ఎక్కడ? వ్యాపకత్వ రూపంలో. ఎక్కడ? మోక్ష అభివ్యక్తి మోక్షంలో అభివ్యక్తం అవుతుంది, ప్రకటీభూతం అవుతుంది. అది ఎలా తెలుస్తుంది? ప్రమాణం చూపించు అని అడిగినప్పుడు ఇక్కడ మళ్ళా సమానం చెప్తున్నాడు. అందుకే ప్రమాణం లేదు అట్లా చెప్పడానికి. అలా అన్నప్పుడు మళ్ళీ కింద గోరకంగా ప్రస్తావిస్తున్నాడు ఇక్కడ. నిత్యస్య అభివ్యక్తి సంవేదనం తస్య హేతువచనం. నిత్యస్య అభివ్యక్తి అంటే నిత్య ఆత్మకి అభివ్యక్తి అంటే ప్రకటీభూతమైన స్థితి ఏదైతే ఉందో అది సంవేదన ద్వారా అంటే సుఖానుభూతి సంవేదనం అయితే ఉందో, దుఃఖానుభూతి సంవేదనం అయితే ఉందో ఆ సంవేదనం తస్య హేతువచనం అంటే దానికి హేతు అని చెప్పాలి. సుఖానుభూతి అంటే కదా, దానికి ఏదైనా హేతు కారణం చూపించాలి. దానికి వార్తిక కాదు ఇక్కడ. అదే పైన చెప్పిన ప్రస్తావన ఇంకో రకం అడుగుతున్నా ఇక్కడ. ఇప్పుడు నిత్యస్య అభివ్యక్తి నిత్య అంటే ఆత్మ సుఖం అనేది నిత్యం అని చెప్పుకుంటున్నావు. అక్కడ విముక్తి స్థితి అతే సుఖ స్థితి కలుగుతుందా అంటున్నాడు.
నిత్యస్య అభివ్యక్తి అంటే సంవేదనం అనేది తస్య హేతు వచనం తస్య కారణం ఏదో ఒకటి కారణం చూపించాలన్నమాట. సుఖానుభూతి కలుగుతున్న అత్యంత ఆనందానుభూతి కలుగుతుంది అంటున్నావు కదా, దానికి యొక్క కారణం ఏంటి అది చూపించాలన్నమాట. ఇలా వార్తికాలు చెప్పినప్పుడు దాని కింద నిత్యస్య అభివ్యక్తి సంవేదనం జ్ఞానమితి తస్య హేతు వాచ్య యతస్తద్ ఉత్పద్యతే ఇది. కానీ ఈ సుఖానుభూతి దుఃఖాన్ని అంటే ఆ వార్తిక పైది మనకు మెండుగా అక్షరాలతో కనిపిస్తుంది, డార్క్ లైన్ తో కనిపిస్తుంది, అది వార్తికం. దానికి కింద నిత్యస్య అభివ్యక్తి సంవేదనం అంటే నిత్యం అంటే సుఖం యొక్క అభివ్యక్తి యొక్క సంవేదన అనేది జ్ఞానం. అంటే మనకు ఆ జ్ఞానం బుద్ధి మాత్రం తెలుసుకుంటాం కదా. నిత్యస్య అభివ్యక్తి అంటే సంవేదనం అనేది జ్ఞానం ఇది తస్య హేతు వాచ ఆ జ్ఞానానికి ఆ సంవేదనానికి సుఖానుభూతి యొక్క సంవేదనానికి అనుభూతికి తస్య హేతు వాచ్య తస్య కారణం కారణం చెప్పాలి. తస్య హేతు వాచ్య హేతుని కారణం చెప్పాలి. ఏం చెప్పాలి? యతస్తత్ ఉత్పద్యతే ఆ సుఖానుభూతి అనేది నిత్య అభివ్యక్తి అనేది ఏ రకంగా ఉత్పన్నం అవుతుంది, యతస్తత్ ఉత్పద్యతే అది ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతుందో అది ప్రస్తావించాలి. ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతుంది అనేది ఆ జ్ఞానం అనేది సుఖానుభూతి అనేది ఎక్కడి నుంచి ఉత్పన్నం అవుతుందో దానికి కారణం ఏంటో మనకు చూపించాలి అని చెప్పి ఇక్కడ వార్తిక మాధ్యంతులు పొదుపక్షికి అడిగామట. దానికి సమాధానం ఏం చెప్పా అంటే సుఖవత్ నిత్యం ఇది చే సుఖానికి సమానంగా అది కూడా నిత్యమైంది. ఏ విధంగా మనకు సుఖానుభూతి కలుగుతుంది దుఃఖానుభూతి కలుగుతుందో అలాగే నిత్యం అని ఒకవేళ అలా ప్రస్తావిస్తే సుఖవత్ నిత్యం ఇది చే ఇప్పుడు మనకు ఈ అభివ్యక్తి అనేది అభివ్యక్తి ఎలా ఉంటుంది, మనకి ఎప్పుడైనా సుఖానుభూతి కలిగినప్పుడు ఎలా ఉంటుంది, ఆ సుఖానుభూతి ఎలా ఉంటుందో అది అటువంటి సుఖానుభూతి నిత్యంగా ఉంటుంది. అక్కడ సుఖవత్ నిత్యం ఇది చే అని ఒకవేళ ఆ రకంగా ప్రస్తావన సుఖవత్ నిత్యం ఇది చే దానికి సంసారస్య యుక్తేన సంసారస్య సంసారస్థస్య ముక్తేన అవిశేష. అప్పుడు అటువంటి సాంసారిక వ్యక్తికి ముక్తాత్మలో ఉండే వ్యక్తికి తేడా ఉంటుందండి. అవిశేష విశేషం అంటూ ఏమి ఉండదు అన్నమాట. నువ్వేమంటున్నావు భయ్ ఇక్కడ ముక్తిలో అత్యంత సుఖానుభూతి ఉంటుంది, సుఖం యొక్క అభివ్యక్తి అవుతుంది, దానికి కారణం చెప్పు, ప్రమాణం చెప్పేనా, ప్రత్యక్ష ప్రమాణమా, అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణమా, ఇవన్నీ ఏం లేవు. కాబట్టి దానికి తస్య హేతులు వాచ్య కారణం చెప్పాలి. ఎలా ఉంటుంది మోక్షంలో అపవర్గంలో ఆనందం ఎలా ఉంటుంది దానికి ఏదైనా కారణం చెప్పు. అంటే సుఖవత్ నిత్యం ఇచ్చే సంసారం సుఖానుభూతి ఎలాగైతే ఉంటుందో సుఖం ఎలాగైతే ఉంటుందో అలాగే మోక్షంలో అది నిత్యం కంటిన్యూగా ఉంటుందో అన్నమాట. ఇప్పుడు క్షణికంగా ఉంటుంది సంసారంలో, ఆ క్షణికమైన సుఖం ఎలా ఉంటుందో అటువంటి సుఖం అనేది కంటిన్యూగా అక్కడ మోక్ష ప్రాప్తిలో అబోధక స్థితిలో నిరంతరంగా ఉంటుంది. నిరంతరంగా ఆ సుఖానుభూతి కలుగుతుంది. అలా అన్నప్పుడు అటువంటిప్పుడు నువ్వు అలా అంటే గినా నువ్వు ఒకవేళ అంటే పూర్వపక్ష అభ్యుపగంతో అంటే అలా అనుకొని చెప్తున్నాడు. నువ్వు ఒకవేళ దాని యొక్క కారణం ఈ రకంగా చెప్పావు అనుకోండి, బై సుఖవత్ నిత్యం ఇది చే నువ్వు ఒకవేళ సంసార సుఖం ఏ విధంగా ఉంటుందో అది సుఖం ఆ నిత్యంగా అభివ్యక్తం అవుతూ ఉంటుంది, కంటిన్యూగా ఉంటుంది. నువ్వు ఒకవేళ అలా అంటావేమో, అలా అంటే గినా ఒకవేళ నువ్వు అలా ప్రస్తావిస్తే సంసారస్థస్య ముక్తేన అవిశేష సంసారంలో ఉండే స్థితి వ్యక్తికి మోక్షం ఉండే స్థితికి తేడే ఉండదు అనమాట. అక్కడ సుఖం ఇది సుఖం రెండు ఒకటైనప్పుడు తేడే ఉంది, వ్యత్యాసం ఏముంది అక్కడ? దానికోసం అంత ప్రయత్నం చేయాల్సిన అవసరం ఉంది, అంత త్యాగం చేయాల్సిన అవసరమే ఉంది. సంసారస్థస్య ముక్తేన అవిశేష. చూడండి అదే విషయాన్ని ఇక్కడ ప్రస్తావించారు. యథా ముక్త సుఖేన తత్ సంవేదనేన సన్ నిత్యేన ఉపపన్న తథా సంసారస్థోపి ప్రసజ్యేత ఇది ఉభయస్య నిత్యత్వాత్. రెండుకి ఆ సుఖం ఈ సుఖం రెండు నిత్యం అయిపోతాయట. నువ్వు చెప్పిన ప్రకారం వెళ్తేనా రెండు కూడా సమానం అయిపోతాయట. అదే విషయం చెప్తున్నా ఇక్కడ మళ్ళీ ఒకసారి చూడండి. యథా ముక్త అంటే ముక్త పురుషుడు సుఖేన అంటే సుఖం అంటే తత్ సంవేదనేచ సుఖానుభూతి యొక్క సంవేదన అయితే ఉందో అనుభూతి జ్ఞానం ద్వారా తత్ సంవేదనేచ సన్ అంటే సంవేదంతో యుక్తమైపోయి అంటే ముక్త సన్ అంటే ముక్తుడైపోయి ఈ సన్ అనే పదాన్ని ఇక్కడ తీసుకున్నాము. యథా ముక్త సన్ అంటే ముక్తుడైపోయి సుఖేన తత్ సంవేదనేచ సుఖం ద్వారా అంటే తత్ సంవేదన ద్వారా సుఖానుభూతి ద్వారా నిత్యేన ఉపపన్న అంటే నిత్యంతో ఉత్పన్నమయ్యామాట. యథా ఈ విధంగా నిత్యంగా నిత్యత ఉత్పన్నమవుతుందో తథా సంసారస్థో అపి ప్రసజ్యతే ఇది. అటువంటి ఇప్పుడు నువ్వు ముక్తుడు అయిపోయినప్పుడు సుఖంతో అంటే సుఖానుభూతి యొక్క సంవేదనతో ఏ విధంగా ఉపపన్నమవుతాడో అలాగే సంసారస్థో
సంసారస్థోపి ప్రసజ్యతే, సంసారంలో వ్యక్తి కూడా అదేవిధంగా నిత్యంగా అటువంటి సుఖానుభూతి నిరంతరంగా కంటిన్యూ కొనసాగుతుంది కదా. ఎప్పుడు సుఖం కూడా నిరంతరంగా సంసారం సేపు సుఖానుభూతి మనకు కలుగుతూనే ఉంటున్నాడు. సుఖము దుఃఖము అలాగా అందులో సుఖానుభూతి కూడా మనకు నిరంతరంగా ఉంటుందన్నమాట. కాబట్టి సంసారస్థస్య సుఖస్యాపి సంసారస్థోపి ప్రసజ్యతే, ఆ సంసారంలో వ్యక్తి కూడా సుఖానుభూతికి రెండిటికి ఉభయస్య నిత్యత్వ, రెండు నిత్యం అయిపోతాయి. నేను చెప్పిన ప్రకారం వెలిసిన సుఖవానికి సమానంగా అపవర్గం యొక్క స్థితి ఉంటుంది అని అనుకోండి. సంసారంలో ఉండే సుఖము మోక్షంలో సుఖాన్ని పెద్ద తేడా ఏం లేదు, రెండు సమానం అయిపోతాయి. ఉభయస్య నిత్యత్వ. నువ్వు సంసారంలో సుఖం ఎలా పోల్చి చెప్పావు, ముక్తిలో ఉండే సుఖాన్ని ఎలా పోల్చి చెప్తున్నావు, ఏ విధంగా అభివ్యక్తం అవుతుందంటే సంసారంలో ఉండే సుఖానికి సమానంగా అభివ్యక్తం అవుతుంది నిరంతరంగా, అంటే దానికి దీనికి పెద్ద తేడా ఉండదు అని చెప్పి సిద్ధాంతి ఇక్కడ ప్రస్తావించాలండి. ఓకేనా. అస్తు, ఈ రకంగా పూర్వపక్షి ఇక్కడ ప్రస్తావించాడు. అస్తు, నెక్స్ట్ దీనికి సంబంధించి కొంచెం తర్వాత ఉండే ఆ ప్రసంగాన్ని మనం రేపు చెప్పుకున్నామండి. అస్తు, సో మొత్తానికి ఇక్కడ ఏంటంటే అత్యంత విమోక్షో అపవర్గ, అంటే ముందు చెప్పిన దుఃఖం అవుతుందో వాటికి అత్యంతంగా విముక్తి ఎప్పుడైతే కలుగుతుందో, దుఃఖ నివృత్తి ఎప్పుడైతే కలుగుతుందో, దగ్ధ బీజం ఎప్పుడవుతుందో అప్పుడు అపవర్గ స్థితి కలుగుతుంది. అంటే అపవర్గం అంటే ఇప్పుడు వర్తమానంలోని జన్మను తొలగించుకోవడము, మళ్ళీ జన్మ లేకుండా చేసుకోవడమే అపవర్గం. అందుకే జన్మ రాహిత్యం లేకుండా ఉంటేనే అపవర్గం అన్నమాట. కాబట్టి అటువంటి ఈ జన్మ రాహిత్యం ఎప్పుడు కలుగుతుందంటే మనకు అపవర్గ పర్యంతం, అంటే ఈ జన్మ ఎప్పుడు కలుగుతుందంటే అపవర్గం కలిగేంత వరకు ఈ జన్మ యొక్క బంధనం అనేది మనకు ఉంటుంది, అపవర్గ పర్యంతం ఉంటుంది. అపవర్గం కలిగిన తర్వాత అపవర్గంలో ఎలా ఉంటుందంటే అక్కడ అభయం, అజరం, అమృత్యు పదం, దాన్ని బ్రహ్మ క్షేమ ప్రాప్తి అని చెప్పి, బ్రహ్మ దాన్ని క్షేమ ప్రాప్తి అంటే క్షేమం అంటే కళ్యాణ ప్రాప్తి కలుగుతుంది. అంటే అత్యంత పూర్తిగా కళ్యాణమే జరుగుతున్నమాట, అత్యంత ఆనందానుభూతి కలుగుతున్నమాట. అంటే అభయంగా ఉంటాడు. రోగావస్థ, జరావస్థ, వృద్ధావస్థ, బాల్యావస్థ, ఏ అవస్థ ఉండేవాడు అజరావస్థలో ఉంటామంట. అందుకే చెప్పదా ఆత్మ నిత్యమైనది, శాశ్వతమైనది. దాంట్లో తగ్గడం కానీ పెరగడం కానీ మార్పులు కానీ, అంటే పరిణామి కాదు, విపరిణామి కాదు, అపరిణామిని జీవాత్మ. దాంట్లో ఎక్కువ తగ్గడం కానీ ఎక్కువ కానీ పరిణామం చెందడం కానీ, ఏ విధంగా శరీరంలో బాల్యావస్థ, వృద్ధావస్థ, యవనావస్థ ఏ విధంగా పరిణామాన్ని చెందుతూ ఉంటుందో అలాగే అటువంటి పరిణామాలు ఏమి ఉండవన్నమాట. అందుకే అక్కడ అభయం భయరహితంగా ఉంటుంది, అజరంగా ఉంటుంది. ఆ మృత్యు పదం, మృత్యు అనేది దాంట్లో సంభవించాలి. శరీరం ఎక్కడ ఉంటే అక్కడ మృత్యు ఉంటుందా, అక్కడ శరీరమే ఉండదు, జన్మ ఉండదు అన్నమాట. జన్మ ఉండంటే అక్కడ శరీరం కూడా ఉండవట. అంటే ఆత్మ తన స్వరూపం లీనమై పరమాత్మ యొక్క ఆనందాన్ని అనుభూతిని పొందుతూ ఉంటుంది. దాన్ని బ్రహ్మ అని చెప్పాము, దాన్ని క్షేమ ప్రాప్తి అని చెప్పి చెప్పుకున్నాం, దాన్ని బ్రహ్మస్వరూపం అని చెప్తామట. అంటే జీవాత్మ ఏ విధంగా అది స్థితి పొందుతుందో దాన్ని బ్రహ్మమయంగా చెప్పుకొని ఆ రకంగా వ్యాఖ్యానిస్తూ ఉంటాము. ఈ రకంగా మనం చెప్పుకున్నాము. కాబట్టి అది ఆ అభివ్యక్తి, ఆ స్వరూపం ఎక్కడ మనకు కనిపిస్తుంది అంటే మోక్షంలో అభివ్యక్తం అవుతుంది. సుఖ ప్రాప్తి అనేది, అత్యంత దుఃఖ నివృత్తి యొక్క అపవర్గ స్థితి అనేది మోక్షంలో కలుగుతుంది, అభివ్యక్తం అవుతుంది అన్నప్పుడు ఆ అభివ్యక్తి అవుతుందన్న కదా, అది మనకి ఎలా కనిపిస్తుందని ఇక్కడ మనకు ప్రమాణాలు ఏమి లేవు అని అడిగినప్పుడు, ఓకే లేదంటే నిత్యస్య అభివ్యక్తి, ఏదో సంసారంలో సుఖం ఏదైనా మనం చూస్తుంటాం అలాగే మోక్షంలో ఎలా ఉంటుందంటే అది యుక్తమైనటువంటి హేతు కాదు. ఎందుకంటే హేతు కారణం చెప్పాలి. నిత్యంగా అభివ్యక్తి ఎలా ఉంటుందంటే దానికి కారణం చూపించాలి. కారణం చెప్పినప్పుడు దానికి సుఖవత్ నిత్యం ఇది చేతని చెప్పినప్పుడు సుఖానికి సమానంగా అపవర్గంలో సుఖం అలాగే ఉంటుంది అంటే గిన సంసారంలో ఉండే సుఖానికి మోక్షంలో సుఖానికి తేడా ఉండదు. కాబట్టి ఉభయస్య నిత్యత్వాలు రెండు నిత్యం అయిపోతాయి. అటువంటిప్పుడు మోక్షం కోసం ఇంత ప్రయత్నం చేయాల్సిన అవసరం లేదు, సంసారంలో సుఖం కూడా నిత్యం అయిపోతుంది అని ప్రస్తావించాడు. ఇదే సందర్భంలో భిన్న రకాలుగా పూర్వపక్షి ప్రస్తావిస్తారు. అదేంటో మనం రేపు చెప్తామండి. అస్తు, రేపు మీకు ఇంకోటి ప్రశ్నకర్తను అభిప్రాయాన్ని సిద్ధాంత అభిప్రాయం ఏ రకంగా ప్రస్తావించాలని చెప్పి కూడా దాన్ని ఇంకా మనం తీసుకుని విభాగం చేసి చెప్పుకుందామండి. అస్తు, ఎందుకంటే ఆ రకంగా ప్రస్తావన ఎందుకు వచ్చింది, సుఖం అంటే అపవర్గం యొక్క సుఖం ఏ రకంగా ఉంటుంది అది మనకు పూర్తిగా ప్రతిపక్షపూర్వకంగా ఇక్కడ ప్రస్తావిస్తున్నామట. అది మనకు పక్షం తెలిసిందంటే, ప్రశ్న యొక్క అభిప్రాయం తెలిసిందనుకోండి, దానికి సమానం ఏ రకంగా చెప్పుకోవచ్చు అండి. ఎందుకంటే అపవర్గంలో ఎలా ఉంటుంది, ముక్తి యొక్క స్వరూపం ఎలా ఉంటుంది మనకి పూర్తిగా దాన్ని వ్యాఖ్యానించిన ప్రత్యక్ష ప్రమాణం, అనుమాన ప్రమాణం, శబ్ద ప్రమాణం ఇవన్నీ ఏమి లేవు. ప్రమాణం చూపి దానికి ఏ రకంగా మనం చెప్పగలుగుతాం, ఏ రకంగా సమానం ఎలా ఉంటుంది ఆ విషయాన్ని ఇక్కడ ప్రశ్నోత్తరపూర్వకంగా భిన్న రకాలుగా ప్రస్తావించారు.
దీన్ని బట్టి మనకు యథార్థంగా ఆ మోక్షం యొక్క స్మృతి ఎలా ఉంటుందా, మోక్షం ఎలా ఉంటుందని చెప్పి దాని పట్ల ప్రేరణ కలిగి దానికోసం ప్రయత్నం చేస్తామంట. కాబట్టి ఆ మోక్షం యొక్క స్వరూపం ఇంకా వివరంగా విస్తృతంగా చెప్పబడింది. అది మేము రేపు ప్రస్తావిస్తామండి. అస్తు. మహోదయ, సందేహం? రెండో పారాగ్రాఫ్ పొడుగు పంక్తి, ఆఖరి పొడుగు పంక్తి మహత్వం వన్ మోక్ష, అది ఎట్లా చేయాలి, సంధి విడదీయాలి? నిత్యం సుఖం ఆత్మనో మహత్వవత్ మోక్షే. మహత్వవన్ నాకు తకానికి నకారం అయిపోయింది అన్నమాట. ఓకేనా? మహత్వవన్ ధన్యవాద జీ మహత్వత్ మోక్ష అభివ్యజ్యతే. ఓకే, ఇక్కడ ఎదను నాసికోవా అనే సూత్రం ప్రకారంగా అది కూడా అన్నాసిక అయిపోయింది అన్నమాట. ఓకే, పక్కన అన్నాసిక వర్ణం ఉంది కాబట్టి ముందుది కూడా అన్నాసిక కింద వచ్చేసింది అన్నమాట. మహత్వాన్ని వ్యాపకత్వ రూపంలో అది మోక్షంలోనే అభివ్యక్తం అవుతుంది అని చెప్పి ఇక్కడ ప్రస్తావించారు. అస్తు. సో ఇంకో సందేహం తర్వాత చూద్దామండి. మంత్ర పాఠ రేపు ఇది దీని యొక్క ప్రశ్నోత్తర శైలి అనేది చాలా రోచకంగా ఉంటుంది. అదేంటో చూద్దాం. ప్రశ్న మీకు ముందు అది మనసులో ప్రశ్న కూర్చోబెట్టే సమాధానం ఏ రకంగా చెప్తున్నా మీకు బాగా అర్థమవుతుంది. ఆ రకంగా రేపు మీకు ప్రయత్నం చేసి మీతో చెప్పిస్తూ ఏ రకంగా సమాధానం ఇవ్వచ్చు అని చెప్పి మిమ్మల్ని అడుగుతూ నేను చెప్తాను. అది బాగా మనసులో కూర్చుంటున్నాను. ప్రశ్నోత్తర పూర్వకంగా నీకు సమాధానం ఏం చెప్పగలుగుతాం, అది ముందు ఆ ప్రశ్న వేసినప్పుడు మీ ప్రశ్నలో సమాధానం ఉంటుంది ఖచ్చితంగా. దానికి ఇక్కడ శాస్త్రపరంగా ఏ రకంగా చెప్పబడింది అనేది మనం రేపు చూద్దామండి. అస్తు. మంత్ర పాఠ. సర్వే భవంతు సుఖినః, సర్వే సంతు నిరామయాః, సర్వే భద్రాణి పశ్యంతు భవేత్. ఓం శాంతి శాంతి శాంతి. సర్వేభ్యో నమః. నమస్తే.